ప్రణపంచ చిత్రధా రకరకాలుగా ఈ విధంగా రురుదుహు సుస్వరం రాజన్. ఓ పరీక్షణ్ మహారాజా, ఇంత సుస్వరంతో వాళ్ళు ఏడవగా ఎందుకు ఏడ్చారండి? కృష్ణ దర్శన లాలస. కృష్ణ దర్శన లాలస ఎంత గొప్ప మాట ఇది. కృష్ణుణ్ణి చూడాలనే తపన, లాలస, ఆ విరహం ఎంత పెరిగిపోయిందంటే రామకృష్ణ పరమహంస చెప్పినట్లు ఈ జన్మలోనే పరమాత్మని చూడాలి అని కంకణం కట్టుకోవాలటండి. కాదు కాదు, ఈ జన్మంతానా, ఈ సంవత్సరమే పరమాత్మని చూడాలని. ఈ సంవత్సరం అంతానా? కాదు కాదు, ఈ నెలే చూడాలి. ఈ నెలంతానా? కాదు, ఈ వారమే. ఈ వారమంతానా? కాదు, ఈ రోజే. ఈ రోజంతానా? కాదు, ఈ క్షణమే చూడాలి అని తప్పిస్తే కనిపిస్తాట ఆయన. అది కృష్ణ దర్శన లాలస. ఆ మాట చక్కగా వేశాడు. ఆ కృష్ణ దర్శన లాలసతో వీళ్ళు ఏడవగానే అప్పుడు తాసామావిరభూత్ సౌరిహి స్మయమాన ముఖాంబుజ పీతాంబరధర స్రగ్వి సాక్షాన్ మన్మథ మన్మథ. ఇలా వీళ్ళు విలపించగానే ఒక్కసారి కృష్ణుడు అక్కడ ఆవిర్భవించాడు, సాక్షాత్కరించాడు. అంతర్ధానమైన స్వామి సాక్షాత్కరించాడు. ఎవరు? శౌరిహి మన్మథ మన్మథ స్మయమాన ముఖాంబుజ పీతాంబరధర స్రగ్వి. వనమాల ధరించినటువంటి ఆ మన్మథమన్మథుడైన కృష్ణుడు ఎదురుగా ఒక్కసారి భాషించగానే వెంటనే వీరందరూ చూసి ఆశ్చర్యపోయి ఆయన చుట్టూ చేరి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. ఒక ఆమె, ఇంతసేపు మమ్మల్ని ఏడిపించి మాయమైపోతావా అని అన్నదిట. ఇంకొక ఆమె ఏమీ అనలేక ఏడుస్తూ చూసిందిట. ఒక ఆమె ఏమీ అనలేదుట. మళ్ళీ ఏమనంటే వెళ్ళిపోతాడేమోనని భయంతో. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆయన చుట్టూ చేరిపోయారు. ఎలా చేరారు అనే దాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు చూడండి. ఆ చేరిన వైనాన్ని ఇక్కడ ఉపమానాలే మనం తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. తత్రోపవిష్టో భగవాన్ స ఈశో యోగీశ్వరాంతర్ హృది కల్పితాసన చకాస గోపీ పరిషద్గతార్చిత త్రైలోక్య లక్ష్మీక పదం వపుర్దధత్. ఇది అద్భుతంగా చెప్తున్నాడు ఇక్కడ. గోపికలు ఏం చేశారంటే తమ పైన ఉన్న వస్త్రాలు, ఆ పైన పయ్యదగా వేసుకున్న వస్త్రాలు కింద పరిచి స్వామిని కూర్చోమన్నట్టండి. ఇక్కడ ఆయన కూర్చున్నట్ట. ఎక్కడ కూర్చున్నాడు? గోపికలు పరచినటువంటి పైటల మీద కూర్చున్నట్టు. అక్కడ ఎవడాయినా యోగీశ్వరాంతర్ హృది కల్పితాసన, యోగీశ్వరుల హృదయ పద్మంలో కూర్చున్న స్వామి గోపికలు పరిచిన వస్త్రాల మీద కూర్చున్నారు అంటే ఆ యోగీశ్వరుల హృదయాలకి ప్రతీకలు. వాళ్ళ హృదయాన్ని అక్కడ పరచారు వాళ్ళు. ఆ పరచిన హృదయంపై పరమాత్మ కూర్చున్నాడు. గోపికలు యోగినులు, మహాయోగినులు. ఆ యోగినుల హృదయం పైన ఆయన కూర్చున్నాడు. అందుకు అది వాడారు. పైగా ఆ కూర్చున్న ఆయన ఎలా కనబడుతున్నాడంటే శక్తులతో కూర్చున్న పరమేశ్వరుడు వలె కనిపిస్తున్నాడు అన్నారు ఇక్కడ చూడండి. అంటే వీళ్ళందరూ కూడా దివ్య శక్తులుగానే వర్ణించబడుతున్నారు. పైగా సర్వాస్తా కేశవాలోక పరమోత్సవ నిర్వృతా జహుర్విరహజంతాపం ప్రాజ్ఞం ప్రాప్య యథా జనాః. ప్రాజ్ఞుని పొందిన జీవుడు ఏ విధంగా ఆనందిస్తాడో కృష్ణుని చూసిన గోపికలు అలా ఆనందించారు అన్నాడు. ఏంటండి ఉపమానాలు? ప్రజ్ఞానం బ్రహ్మ, ఆ మాట ఇక్కడ వాడబడుతుంది. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానస్వరూపుడైన పరమాత్మని పొందిన జీవుడు శాంతిని పొందినట్లుగా కృష్ణుని చూసిన వెంటనే వీరి విరహతాపం పోయింది. అంటే రాసలీలలో వాడుతున్న శబ్దముల్లో యోగ రహస్యాలు ఎన్నున్నాయో చూడండి. ఇక్కడ ఈ విధంగా పరమాత్మ వారి మధ్యలో కూర్చున్నాడు. ఇది ధ్యానించడం గొప్ప యోగం అండి. గోపికల మధ్యలో పరమాత్మ. కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవముక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయన్ కంఠే చ ముక్తావళిం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. కూర్చున్నట్ట. కూర్చున్న కొంతసేపటికి గోపికలు, మేము ఒకటి అడుగుతామనుకోవా అన్నట్ట. ఏమనంటే సృష్టిలో ప్రేమించే వాళ్ళు 3 రకాలుగా ఉంటారు. ఈ 3 రకాల్లో నువ్వెవడవో మాకు అర్థం కావట్లేదు అన్నట్ట. ఇది కృష్ణతత్వాన్ని పట్టి ఇచ్చే గొప్ప చర్చ. ఏమిటంటే కొందరు అవతలి వాళ్ళు ప్రేమిస్తే ప్రేమిస్తారు, అంటే వీళ్ళు సేవ చేస్తే వాళ్ళు సేవ చేస్తారు, అంటే వాళ్ళ వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటే ప్రేమించే వాళ్ళు కొందరు ఉంటారు. కొంతమంది ప్రయోజనం లేకపోయినా ప్రేమిస్తారు. కొంతమంది ప్రయోజనం ఉన్నా లేకపోయినా, ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించరు. జాగ్రత్తగా అర్థమవుతుంది కదా. కొందరు ప్రయోజనం ఉంటే ప్రేమిస్తారు, కొందరు ప్రయోజనం లేకపోయినా ప్రేమిస్తారు, కొందరు అవతలి వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించరు. అంటే ఎవరిని ప్రేమించరు వాళ్ళు, అదొక కేటగిరీ. ఈ ముగ్గురులో నువ్వు ఎవడు అని అడిగట్టండి. నువ్వు ఎవడివి అని అడిగారు. అడిగితే స్వామి వ్యాఖ్యానం చెప్తున్నాడు. ఇది అసలైన గొప్ప బోధ అండి. ఇక్కడ కృష్ణుడు ఆడిన మాటలు చాలా అద్భుతమైన మాటలు, లోతైన మాటలు. ఆయన అంటాడు,
మొదట మీరు చెప్పింది అవతలి వాళ్ళ నుంచి ఏదో ప్రయోజనం కోరి ప్రేమించేవాళ్ళు. వీళ్ళ ప్రేమని పశుప్రేమ అని అంటారు. పశుప్రేమ అంటే మనం ఆవుని గేదెల్ని ప్రేమగా చూస్తాం, వాడికి స్నానం చేస్తూ నిమురుతూ పొద్దుట్లేచింది ఎందుకు, అవి పాడి ఇస్తాయి కనుక అవతల వాడి నుంచి ప్రయోజనం ఉందని ప్రేమని ప్రకటిస్తూ సేవించడం అనేది మీరు చెప్పింది మొదటిది. అవతల వాళ్ళ నుంచి ప్రయోజనం లేకపోయినా ప్రేమించే వాళ్ళు, వాళ్ళని కొలుచుకునే వాళ్ళు ఉన్నారు. కొలిచిన కొలుతురు కొందరు పశువుల భజనము భంగి, కానీ కొందరు కొలవుకు పోయిన వాళ్ళని కూడా కొలుస్తారు. వీళ్ళు ఎటువంటి వారంటే తల్లిదండ్రుల ప్రేమ దీనికి ఉదాహరణ. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని చిన్నప్పటి నుంచి లాలించి ప్రేమించేటప్పుడు వాళ్ళ నుంచి ఏదో ప్రయోజనం ఉందని చేయరు, ప్రయోజనం కాంక్షించకుండానే వాళ్ళు చేస్తారు. ఇది తల్లిదండ్రుల భంగి. మూడవ వాళ్ళు మీరు చెప్పారు ఏమని, అతని వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించరు అన్నారే, వాళ్ళల్లో మళ్ళీ 4 వెరైటీలు ఉన్నాయి. చూడండి ఇక్కడ వాళ్ళల్లో 4 వెరైటీలు ఉన్నాయట. ఈ నలుగురు అవతల వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించని వాళ్ళు ఉన్నారే, వీళ్ళు 4 వెరైటీలు. వాళ్ళెవరు అంటే చెప్తున్నాడు ఇక్కడ, ఆత్మారాములు, ఆప్తకాములు, అకృతజ్ఞులు, గురుద్రోహులు. ఈ 4గురిట. అవతలి వాళ్ళు ప్రేమించినా ప్రేమించకని వాళ్ళు 4 రకాలు. ఒకళ్ళు ఆత్మారాములు అంటే పరమాత్మ యందే నిరంతరం ఆనందించే వాళ్ళకి, లోకంలో ఏ ఒక్కరి పట్ల ఇది నాది అనేటువంటిది ఏది ఉండదు, దేన్ని ప్రేమించిన వాళ్ళు కనుక వాళ్ళ స్థితి అది గొప్పదే. కొందరు ఆప్తకాములు అంటే ఇంచుమించు ఆత్మారాములకు దగ్గరే, అంటే పరమాత్మయే ప్రధానమని తెలుసుకున్న వాళ్ళు, లౌకికమైన ఏ విషయాన్ని పట్టించుకోరు, దేన్ని కామించిన వాళ్ళు, పరమాత్మనే పొందేరు వాళ్ళు. వీళ్ళు ఆప్తకాములు, పొందవలసిన దాన్ని పొందినవారు అని అర్థం. పొందవలసిన దాన్ని పొందిన వాళ్ళు అంటే బ్రహ్మజ్ఞులు. వాళ్ళు కూడా లోకంలో ఇంకొకరిని వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా వాళ్ళని ప్రేమించరు. ఇక మిగిలిన 2 ఉన్నారు, వాళ్ళు అకృతజ్ఞులు, కృతజ్ఞత లేని వాళ్ళు అంటే కృతజ్ఞులు. వీళ్ళు దుర్మార్గులు. వీళ్ళు అవతల వాడు ఎంత ప్రేమించి ఎంత తప్పించిన వాడిని ప్రేమించడం వాళ్ళు కృతజ్ఞులు వాళ్ళు. అలాగే గురుద్రోహులు, తమ కోసం ఎంతో తప్పించిన వాళ్ళని కూడా ద్రోహ చింతన చేసేవాళ్ళు కూడా ఎవరిని ప్రేమించరు. ఈ 2 నెగిటివ్, పైన 2 పాజిటివ్. వీళ్ళు గొప్పవాళ్ళు. ఇప్పుడు మీరు అడిగారే నువ్వు ఏ కేటగిరీ కని, మొదటి 2ంటికి నేను చెందను, ఇప్పుడు చెప్పే 4ంటికి కూడా నేను చెందను అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఆత్మారామ, ఆప్తకామ, గురుద్రోహ, అలాగే కృతజ్ఞత వీటికి చెందను. ఎందుకంటే నేను సాధించి పొందవలసిన వాడినా, అందరూ దేన్ని పొందుతారో అది నేను. కనుక నేనెవరిని అంటే పరమకారుణికుండన్. గొప్ప మాట చెప్పాడు. నేను ఒకటే, నా స్వభావము పరమకరుణ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కృష్ణావతారం అంటే పరమకారుణికావతారము. పరమకారుణిక, పరమ దయాస్వరూపుణ్ణి నేను. దయే నా లక్షణం. అంతేగాని ఒకరిని ప్రేమించి ఒకరిని ప్రేమించక ఇలాంటివేవీ నా దగ్గర లేదు. అంటే ప్రేమ యొక్క శుద్ధతత్వమే పరమకరుణ, అది నా యొక్క స్వరూపము. పరమ కరుణామయుణ్ణి నేనిండెవ్వరినైనన్ కాను అంగనలారా పరమకారుణికుండన్. అది కృష్ణ పరమాత్మ యొక్క తత్వం. పరమకారుణికుణ్ణి. పరమ కరుణ ఎలాంటిదంటే ఎవడు ఎలా చేరినా వాడికి దాని నుంచి వస్తూనే ఉంటుంది. చెట్టుకెక్కి ఒకడు పండు కోసుకుంటాడు, పండు తింటాడు, రుచిగా ఉంటుంది. ఆ చెట్టుని ఒక రాయితో కొడతాడు, పండు పడుతుంది, తింటాడు, ఆ పండు వాడికి రుచిగానే ఉంటుంది. కొట్టిన వాడికి, జాగ్రత్తగా తీసిన వాడికి పండు రుచినే ఇస్తున్నది. కనుక పరమ కరుణామయుడైన నన్ను ఎవరు ఎలా చేరినా వాళ్ళకి నా కరుణ వర్షిస్తూనే ఉంటుంది అనే విషయాన్ని స్వామి తన తత్వాన్ని ఎంత చక్కగా చెప్పాడు. కనుక పరమ కారుణికుండన్. పైగా ఒక్క విషయం, మరి మిమ్మల్ని ఎందుకు ఏడిపించారని మిమ్మల్ని అడుగుతారు. అసలు మీ ప్రేమకి నేను బదులు ఇవ్వగలనా అన్నట్టండి పరమాత్మ. సృష్టిలో అందరికీ అన్నీ ఇవ్వగలిగే పరమాత్మ గోపికల విషయం వచ్చేటప్పటికీ మీ ప్రేమకి ఏమి ఇవ్వగలను అన్నాడు. ఇక్కడ బ్రహ్మగారు అన్నమాట గుర్తు తెచ్చుకోండి. గుర్తుందా? ఏమన్నారు? వాళ్లకు నువ్వేమిస్తావో నా ఊహకు కూడా అందట్లేదన్నాడే, అది ఇక్కడ మళ్ళీ రిమైండ్ చేస్తున్నాడు స్వామి. మీ ప్రేమకు నేనేమి ఇవ్వగలను అన్నాడు. ఏమి ఇవ్వగలను క్వశ్చనే చాలా, అన్నీ ఇవ్వగలడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నది. స్వామి చేతే అలా అనిపించిన ఘనత గోపికలకు మాత్రమే ఉందండి. ఆ ప్రేమకు మాత్రమే ఉంది. అటువంటి శుద్ధ ప్రేమ స్వరూపులు గోపికలు. పైగా మిమ్మల్ని ఏడిపించానన్నారే, నేను ఏడిపించలే, మీరు నా కోసం విలపించడంలో నేను ఉన్నానన్నాడు. ఎంత గొప్ప మాట! నా కోసం విలపించడంలో ఉన్నాను. ఎలాగో అంటే, మొదట మీరు నన్ను కలిసినప్పుడు ఒక ఆనందాన్ని అనుభవించారు, దానితో నేనే ఆనందించానన్నారు. ఇది దేనికి సంకేతం అంటే, ప్రతి వ్యక్తికి కూడా పుణ్యము ఉంటుంది, పాపం ఉంటుంది. పుణ్యం వల్ల ఒక గొప్ప భోగం వస్తుంది, పాపం వల్ల ఒక దుఃఖం వస్తుంది. అంతే కదా? మీరు అనేక జన్మల పుణ్యములు పాపములు రెండు క్షయిస్తే గాని మోక్షం రాదు. ఉభయ కర్మలు క్షయిస్తే గాని మోక్షం అనేది రాదు. మీరు నా యొక్క ఈ లీలామయమైన దేహంతో విహరిస్తూ ఆనందించినప్పుడు గొప్ప భోగాన్ని అనుభవించారు. మీరు గొప్ప భోగం, ఎవరికీ దొరకని భోగం మీరు అనుభవించారు. ఈ భోగం వల్ల మీరు అనేక జన్మల్లో చేసిన పుణ్యం క్షయమైపోయింది. కానీ పాపం ఉంటుంది.
మనిషి పుట్టాక పాపం కూడా ఉంటుంది, అది క్షయం కావాలి కదా. అది ఎలా క్షయమైందంటే నా కోసం ఏడ్చేరే ఏడుపు, ఆ దుఃఖం వల్ల మీ పాపం క్షయమైపోయిందన్నాడు. ఇది గొప్ప రహస్యం, చక్కగా గుర్తుపెట్టుకోండి. భగవంతుడి గురించి ఏడిస్తే ఆ ఏడుపు వల్ల పాపక్షయమైపోతుందిట. ఎందుకంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కొన్నిటికి ఏడవడం కోసం పుడతాం, అంటే ఏడవక తప్పదనమాట. ఈ ఏడుపే భగవంతుడి కోసం ఏడ్చేమనుకోండి ఇంకా అవి ఏడవాల్సిన పరిస్థితి ఉండదు. ఇది పెద్ద రహస్యం. అందుకో యోగీశ్వరుడు చెప్తాడు, ఎవరు భగవత్కథకింటూ ఏడుస్తారో వాడికి కొన్ని జన్మల్లో అనుభవించాల్సిన దుఃఖాలు మరి ఉండవట. ఇది పెద్ద రహస్యమైన విషయం అండి. అందుకోసం నాతో భోగం వల్ల మీ యొక్క పుణ్యక్షయం చేశాను, నా వియోగంతో మీరు ఏడ్చిన ఏడుపు వల్ల పాపక్షయం అయిపోయింది. పుణ్యపాపములు ఉభయం క్షయమయ్యాక ఇంకా కావలసిందేముంది? నాలో లీనమవడమే. ఆ లీనమయ్యే లీలే మిగిలింది. లీనం చేసే లీల ఇప్పుడు జరగబోతుంది, అదే రాసలీల అనేటువంటి ఘట్టంలోకి మనం ఇప్పుడు ప్రవేశిస్తున్నాం. ఇది రాసలీల. ఈ దివ్యమైన రాసలీల ఒకే వరుసలో మనం ఇక్కడ దాకా వచ్చాం కనుక ఆపకుండా రాసలీలలోకి ప్రవేశిద్దాం. ఈ దివ్యమైన రాసలీల జరుగుతున్నది, కృష్ణ పరమాత్మ రాసలీలలో వాళ్ళని ప్రవేశింపజేస్తున్నాడు. రాసలీల అంటే అర్థం ఏమిటి అది ఒకటి తెలియాలి కదా. రాసలీలకి ముందు భౌతికమైన ఒక అర్థం ఉన్నది, రెండవది తాత్వికమైన మరొక అర్థం ఉన్నది. రెండు తీసుకోవాలి. భౌతికమైన అర్థం ప్రకారంగా రాసము అంటే ఒక నృత్య విశేషము, ఒక నాట్యం. రాసం అంటే ఏమిటా నాట్యం? భరతుడు నాట్యశాస్త్రంలో రాస శబ్దానికి నిర్వచనం చెప్పాడు. ఏమనంటే బహునర్తకీ నర్తకయుక్త నృత్య విశేషో రాసహ అని. రాసము అంటే అనేక మంది నర్తకీ నర్తకులు కలిసి చేసే నాట్యం, ఇది రాసం అంటే. గుర్తుపెట్టుకోండి, ఇది భౌతికంగా చెప్పిన అర్థం. కనుక ఇప్పుడు జరగబోయేది అనేక మంది గోపికలతో అనేక మంది కృష్ణులు చేయబోయే ఒక నృత్యం. ఇది నృత్యము. ఆ దివ్య నృత్యాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. అయితే ఈ నృత్యంలో అంతరార్థం ఏంటి? రాసలీల. రసం అంటే ఏమిటి? లీల అంటే భగవచ్చేష్ట అని ముందే చెప్పుకున్నాం. రాస నృత్యం ఎవడైనా చేయొచ్చు, కానీ రాసలీల పరమాత్మ మాత్రమే చేయగలడు. ఇది రాసలీల. రసం అనే మాటకు అర్థం బ్రహ్మానుభవము, పరబ్రహ్మ రసస్వరూపుడు. అందుకే రసో వైసహ రసగృహ్యేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి ఉపనిషత్తులో చెప్పబడింది. రసో వై సహ, సహ అంటే పరబ్రహ్మ రసస్వరూపుడు. ఆ రసాన్ని పొందిన వారు ఆనందం అనుభవిస్తున్నారు. అదే సచ్చిదానందం, అది రసానుభవం. కనుక రసానుభవం అంటే ఆనందానుభవం. ఏ ఆనందానుభవం? బ్రహ్మానందానుభవం. బ్రహ్మమే రసం. అందుకే ఛాందోగ్యోపనిషత్తులో రసశబ్దానికి మాటలు చెప్తూ రసోవై సహ అనే కాకుండా సయేష రసానాం రసతమః, రసముల్లోకెల్లా రసమది. పరమః పరార్థ్య, పరమమైన రసము, రసతమము సహ, అతడే శ్రీకృష్ణుడు. ఆ కృష్ణానుభవమే రాసలీల. కనుక కృష్ణానుభవ ప్రధాన లీల. ఈ రాసలీల ఎలా జరుగుతుందో చాలా వర్ణించారు ఇక్కడ. ఆ సమయంబునన్ విభుడనంతుడు కృష్ణుడు చిత్రమూర్తి అయి చేసెను మండల భ్రమణశీల పరస్పర బద్ధ బాహుకాంత సువిలాసమున్ బహువిధ స్ఫురితానన హస్తపాద విన్యాసము రసమున్ కృత వియచ్చర నేత్ర మనో వికాసమున్ రసమున్. కృత వియచ్చర నేత్ర మనో వికాసమున్. ఇక్కడ రాసలీల జరుగుతోంది అనగానే గగనమండలంలోకి దేవతలందరూ వచ్చి చూస్తున్నట్టండి. అంటే అందరూ కలిసి చూసేదే ఆ రాసలీల. కానీ చూస్తున్నారు కానీ ప్రవేశించలేరు. రాసలీలలోకి అంత తేలిగ్గా ఎవడు ప్రవేశించలేడు. దానికి శుద్ధమైనటువంటి జీవులు మాత్రమే వాళ్ళ అర్హులు. ఆ అర్హులైన వారు మాత్రమే రాసలీలలో ప్రవేశింపబడతారు. ఇక్కడ రాసలీల చేశాడు అనట్లేదు నేను. గోపికలు రాసలీలలు చేయలేదు, రాసలీలలో ప్రవేశించారు వాళ్ళు. అంటే ఎప్పుడూ ఉండే రాసలీలలో వాళ్ళు ప్రవేశించారు తప్ప కృష్ణుడు వారి కోసం ప్రత్యేకించి రాసలీల ఏం కాదు. ఇది తెలుసుకోవాల్సిన రహస్యం. అది ఎలాగో చూడండి. యోగీశ్వరేణ కృష్ణేన తాసాం మధ్యే ద్వయోర్ద్వయో ప్రవిష్టేన గృహీతానాం కంఠే స్వగ నికటం స్త్రియ. కృష్ణ పరమాత్మ ఏ విధంగా రాసమండలం ఏర్పాటు చేశాడో ఈ వృత్తాన్ని మనం నిరంతరం ధ్యానం చేయడం ఒక అద్భుతమైన భావన అండి. దీన్ని ధ్యానించండి. ఒక వృత్తం, అది అంటే ఒక మండలం. మండలం అంటే గుండ్రంగా ఉన్నటువంటి ఒక సమూహం, రాసమండలం. ఈ రాసమండలం ఎలా ఉంది అంటే యోగీశ్వరేణ కృష్ణేన తాసాం మధ్యే ద్వయోర్ద్వయోహో అని వర్ణిస్తున్నాడు సుఖయోగీంద్రుడు. దీన్ని లీలాసుకులు అందంగా తీసుకొచ్చారు. అంగనామంగనామంతరే మాధవో మాధవం మాధవం చాంతరేణాంగన ఇత్తమా కల్పితే మండలే మజ్జగ సంచగౌ వేణునా దేవకీ నందన. అంగనామంతరే మాధవో, గోపికకి నడుమ కృష్ణుడు, కృష్ణునికి నడుమ గోపిక. ఇలాగ ఏర్పడిందిట మండలం. ఈ మండలం మధ్యంలో ఒక్క కృష్ణుడేటండి. సంచగౌ వేణునా దేవకీ నందన. కేంద్రంలో ఒక్కడు, పరిధిలో ఎందరో. జాగ్రత్తగా వినండి. కేంద్రంలో ఒక్కడు, పరిధిలో ఎందరో. ఇది తెలుసుకుంటే చాలు. ఇది పెద్ద యంత్రం అండి.
ఈ శ్రీయంత్రం శ్రీచక్రం ఇలా అంటారు, ఇది ఒక యంత్రంగా మీరు భావించండి, దీన్ని ధ్యానించండి. ఎందరు గోపికలు అందరు కృష్ణులు. ఈ మాట చెప్పేటప్పుడు మీరు గోపికలు ఎందరో అంటే ఒప్పుకుంటారు, కానీ కృష్ణులు ఎందరో అంటే ఒప్పుకుంటారో చెప్పండి? ఒప్పుకోరు. పైగా ఓ మాట అంటారు, ఒకే కృష్ణుడు ఎందరో అయ్యాడు కానీ ఆయన ఎందరో కాదండి అని అంటారు. అవునా లేదా? మరి ఎందరో ఎందుకు అయ్యాడండి? నానాత్వ భావనతో ఉన్నటువంటి గోపికల కోసం ఆయన నానాత్వంగానే కనిపిస్తున్నాడు. అంటే పరమాత్మ ఎవరికి వాడే, అందరివాడు ఎవరికి వాడే, అది విశేషం. ఎవరికి వాడే పరమాత్మ, తనకి తానే, తనలో ప్రతివాడిలో పరమాత్మ ఉన్నాడు. ఇది ఇంకా అర్థం కావాలంటే భీష్ముడు వారి మాట తీసుకోవాలి మనం. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక. పరమాత్మ అందరిలో ఉన్నాడు, అందరితోనూ ఉన్నాడు. కనుక ప్రతివాడిలోనూ పరమాత్మ, ప్రతివాడితోనూ పరమాత్మ. ఆయన మనలో ఆడుతుంటేనే ఆట. ప్రతివాడిలో క్రీడిస్తున్నది, విహరిస్తున్నది ఆయనే. కనుక తనలో విహరించేవాడు ఆయనే అని ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు ఆయనతో విహరిస్తాడు. అది ఆట. అది గోపికలు చేస్తున్నారు. అది వాళ్ళ కృష్ణుడితో విహరిస్తున్నారు. సర్వం కృష్ణమయం జగత్. ఎవరికి వారికి కృష్ణుడు, ఎల్లరకుని కృష్ణుడు, చిత్రమైన నృత్య మండలాధీశుడు శ్రీకృష్ణుడు. బృందములో ఏకాంతము, ఏకాంతములో బృందము, సాధనలకు ఫలమిచ్చిన సిద్ధలీల, రాగయోగ భోగ కళా శాంతలీల. అటువంటి దివ్యలీలలో ఎందరు గోపికలు అందరు కృష్ణులున్నా ఆయన ఒక్కడు మధ్యలో ఉన్నాడు. ఎవరికి అంటకుండాను ఆయన ఉన్నాడు. అందరిలో ఉన్నవాడు ఆయనే, అందరితో ఉన్నవాడు ఆయనే, అందరికీ అందక అతీతంగా ఉన్నవాడు ఆయనే. అది మొత్తం అందులో చూపిస్తున్నాడండి. ఇక్కడ ఆయనతో ఆడుకుంటున్నారు గోపికలందరూ కూడా. ఇది ఏకంలో అనేకం, అనేకంలో ఏకమనే తత్వాన్ని చూపిస్తున్నాడు. ఇది ఒక ఉపనిషత్ మంత్రాన్ని చూపిస్తున్నట్టు స్వామి. ఇందులో ఉపనిషత్ మంత్రం ఏంటంటే ఈశావాస్యంలో మంత్రం తదేజతి తన్నైజతి తద్దూరే తద్వదంతికే తదు సర్వస్యాస్య బాహ్యస్య అని ఒక మంత్రం ఉన్నది. తదేజతి తన్నైజతి. ఆయన కదులుతున్నాడు, కదలడం లేదు. ఆయన దూరంగా ఉన్నాడు, చాలా దగ్గరగా ఉన్నాడు. అన్నిటికీ లోపల వెలుపల ఆయనే. ఇది ఆ మంత్రం చెప్పిందండి. పరస్పర విరుద్ధంగా కనబడుతుంది కదా. ఏమని? తదేజతి కదులుతున్నాడు, తన్నైజతి కదలట్ట. చూడండి, ఇక్కడ గోపికలందరితో ఆడుతూ ఉన్నప్పుడు కదలికలే ఆయన నాట్యం అంతా చూపిస్తున్నాడు. ఆ నాట్యాన్ని చూస్తున్నారు. అద్భుతమైన నాట్యాన్ని చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. పలు భావాల్ని ప్రదర్శిస్తున్నాడు. ఆ నాట్యానికి అనుగుణంగా ఈ గోపికలందరూ వీణలు, వేణువులు, మృదంగాలు ఇత్యాదులు కూడా మ్రోగిస్తున్నారట. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? ఇందాక వాళ్ళందరూ బయలుదేరినప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళినట్టు నేను చెప్పానా? మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? క్వాపి వీణాభిరారావిణా కంపిత, క్వాపి వీణాభిరారావిణా గాపిత, క్వాపి వీణాభిరారావిణా నర్తిత, సంజగౌ వేణునా దేవకీ నందన. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఉన్న రాసలీలలోనే వీళ్ళు ప్రవేశింపజేయబడ్డారు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే తెలుస్తున్నది. ఒక సంగీతమయమైన, ఒక నాదమయమైన, ఒక నృత్యమయమైన, ఒక కళామయమైన దివ్యలీల ఇందులో కనిపిస్తున్నది. ఇందులో స్వామి వారికి అనుగుణంగా నర్తన చేస్తున్నప్పుడు కదులుతున్నాడు. కానీ మధ్యలో చూస్తే కేంద్ర స్థానంలో కదలకుండా ఉన్నాడు ఆయనే. తదేజతి తన్నైజతి. అతి దగ్గరవాడు ఆయనే, అతి దూరమైన వాడు ఆయనే. బహిర్ముఖులకి దూరమైన వాడు, అంతర్ముఖులకి దగ్గరైన వాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అంతర్ముఖులైన వారికి చాలా దగ్గరైన వాడు ఆయన. అందుకు అందరికీ దగ్గరవాడు ఆయన. ఎంత దగ్గరంటే మనకంటే దగ్గర పరమాత్మే. అది మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎంత దగ్గరంటే అతడే నువ్వన్నంత దగ్గర. అది గ్రహించకుండానే మనం ఈ పరుగుల్లో పడుతున్నాం. అది గ్రహించగలిగే స్థితే రాసలీల. సర్వము కృష్ణమయం అనే స్థితిని చూపిస్తున్నాడు అక్కడ. కనుక సర్వం కృష్ణమయం అనే భావన అక్కడ ప్రదర్శింపబడుతుంది. ఇది అద్భుతమైన రాసోత్సవం. ఇది జరుగుతూ ఉంటే అనేక మంది దేవతలు పైనుంచి పరిశీలిస్తూ ఉన్నారు. ఈ దివ్యమైన రాసలీల వైభవంలో కేశపాస ధృత పింఛికా వితతి సంచలన్మకర కుండలం హారజాలవన మాలికా లలిత మంగరాగ గణ సౌరభం పీతచేల ధృత కాంచి కాంచితముదంచు దంసు మణి నూపురం రాసకేళి పరిభూషితం తవహి రూపమీశ కలయామహే. రాసకేళి పరిభూషితం తవహి రూపమీశ కలయామహే. కేశపాస ధృత పింఛికా వితతి సంచలన్మకర కుండలం. ఆయన నాట్యం చేస్తున్నప్పుడు ఆ కేశపాసముల మధ్య పింఛము కూడా కదులుతోంది తలతో పాటు. సంచలన్ మకర కుండలం. ఆ చెవులుకున్న మకర కుండలాలు కదులుతూ నాట్యం చేస్తూ ఉన్నాయి. హారజాలవన మాలికా లలిత. ఆ నాట్యం చేస్తున్నప్పుడు ఆ మెడలో ఉన్న హారాలు కూడా అటు ఇటు కదులుతున్నాయటండి. అంగరాగ ఘన సౌరభం. ఆయన అద్భుతమైనటువంటి అంగరాగములు పూసుకున్నాడు. ఆ సువాసనలంతా వ్యాపించుతూ ఉన్నాయి. పీతచేల ధృత కాంచి కాంచితము దంచ దంసు మణి నూపురం. పీతచేల ధృత కాంచి కాంచితం. పీతాంబరం ధరించి ఆ నాట్యం చేస్తున్నప్పుడు ఆయన చుట్టూ తిరిగి నిలబడినప్పుడు ఆ పసుపు రంగు బంగారు బట్ట కూడా తిరిగింది ఆయనతో పాటు. ఆ తిరిగినప్పుడు ఆ బంగారు కాంతులు దిక్కులు ప్రతిఫలిస్తున్నాయట.
ఎలా ప్రతిఫలిస్తున్నాయంటే దిక్కుల్లో పసుపు జల్లుతున్నారా అన్నట్లుగా ఆ బంగారు కాంతులు ప్రతిఫలిస్తున్నాయి అని వివరిస్తున్నారు. కామినీరితి యామినీషు కలు కామనీయక నిధే భవాన్. ఈ దివ్యమైనటువంటి ఇది జరుగుతూ ఉంటే వాసుదేవ తవ భాసమానమిఘ రాసకేళి పరిభూషితం, వాసుదేవ తవ భాసమానమిఘ రాసకేళి రస సౌరభం, దూరతోపి ఖలు నారదా గదితమాకలయ్య కుతుకాకుల, వేషభూషణ విలాస పేశల విలాసిని సత సమావృత, నాకతాత్ యుగపదాగతాత్ వియతి వేగతోపి సురమండలి, నాకతో యుగపదాగత వియతి వేగతోపి సురమండలి. నారాయణ భట్టాత్రి అతి కమనీయంగా రాసలీలను అనుభవిస్తూ చెప్తున్నటువంటి గొప్ప అధ్యాయం అండి ఇది. వాసుదేవ తవ భాసమానమిఘ రాసకేళి రస సౌరభం. ఇక్కడ రాసకేళి వార్తని తీసుకెళ్లి మోసుకెళ్ళేటెవడు? నారదుడు. ఇక్కడ గొప్ప రాసకేళి జరుగుతోందని ఈ రాసకేళి సౌరభాన్ని మోసుకుని వెళ్ళి దేవతలందరికీ చెప్పేట కృష్ణ పరమాత్మ రాసలీల చేస్తున్నాడని. అది చూడడానికి నాకతాత్ యుగపదాగతాత్, ఆ స్వర్గలోకం నుంచి పరుగెత్తుకు వచ్చేటండి దేవతలు అందరూ కూడా. ఎందుకంటే ఆ రాసలీల అరుదైన దృశ్యం. దాన్ని చూడ్డానికి గగనమండలంలో నిలబడి ఉన్నారు జితేంద్రియులు, మునీశ్వరులు, నారదాది భక్తులు, సురలు, అప్సరసలు, గంధర్వులు పరవశులై తిలకించడి రాసలీల. జీవనదులు కదలి కదలి పరమాత్మ సముద్రమున లీనమైన లీల, కాముని గెలిచిన లీల రాసలీల శ్రీకృష్ణ లీల. ఆ దివ్యమైన ఈ రాసలీలని వాళ్ళు పరిశీలిస్తూ ఉండగా వేణుగాన కృతకాన దాన కలదా నాద రాగగతి యోజన, లోభనీయ మృదు పాద పాతకృత తాళ మేళన మనోహరం, పాణి సంక్వణిత కంకణంచ ముహురం సలంబిత కరాంబుజం, శ్రోణిబింబచలదంబరం భజత రాసకేళి రసడంబరం, శ్రోణిబింబచలదంబరం భజత రాసకేళి రసడంబరం. ఆ రసడంబరం అనే మాట చాలా అద్భుతంగా ప్రయోగించారండి. రస వైభవం అక్కడ విజృంభించి కనిపిస్తూ ఉన్నది. ఆ పైనుంచి బ్రహ్మ ఇంద్ర రుద్రాది దేవతలందరూ నమస్కారం చేస్తూ ఉన్నారట. ఎవరిని? కృష్ణున్నా కాదు, గోపికల్ని నమస్కారం చేస్తున్నారట. ఎంత ధన్యులు మీరు, ఆ గోపికలకు దండం పెడుతున్నారు. కామినీరితి యామినీషు ఖలు కామనీయక నిధే భవాన్, పూర్ణ సమ్మద రసార్ణవం కిమపి యోగగమ్యమనుభావయన్, బ్రహ్మ శంకర ముఖానపీహ పశుపాంగనాసు బహుమానయన్, భక్తలోక గమనీయ రూప కమనీయ కృష్ణ పరిపాహి మాం, భక్తలోక గమనీయ రూప కమనీయ కృష్ణ పరిపాహి మాం. కామినీరితి యామినీషు ఖలు కామనీయక నిధే భవాన్. కామనీయక నిధే అంటే కమనీయత్వానికి నిధిలాగున్నట్ట పరమాత్మ. కమనీయత్వం అంతా ఒక రూపు కడితే అదే పరమాత్మ. ఆయన్ని మించిన కమనీయమైన వస్తువు ప్రపంచంలో లేదు. ఆయనతో ఈ గోపికలు పొందుతున్న ఆనందం ఎలాంటిదంటే పూర్ణ సమ్మద రసార్ణవం, పరిపూర్ణమైన రస సముద్రం అది. ఆ రస సముద్రం ఎవరికి దొరుకుతుందంటే కిమపి యోగగమ్యమనుభావయం, ఏ కొద్ది మంది యోగులకు మాత్రమే దొరికే అనిర్వచనీయమైన ఆ ఆనందాన్ని, అంటే మహాయోగ సమాధిగత మహానంద మధు, ఆ దివ్య రసాన్ని అనుభవిస్తున్నారు గోపికలు. వారిని చూసి బ్రహ్మశంకర ముఖానపీహ పశుపాంగనాసు బహుమానయన్, పశుపాంగనలు అంటే గోపాంగనలైనటువంటి వారికి నమస్కారం చేస్తూ వాళ్ళందరూ నిలబడి చూస్తున్నారు ఆ దివ్యమైనటువంటి స్వరూపాన్ని. అలాంటి భక్తలోక గమనీయ రూప కమనీయ కృష్ణ పరిపాహిమా. ఈ దివ్య రాసలీలని స్వామి దర్శింపజేస్తున్నాడు. రాసలీల ఆపుదామా? ఆగకూడదు, నిరంతరం మనలో సంచరిస్తూ ఉండాలి. ఒక్కసారి భావించండి, రాసలీల లోపల తెలుస్తుంది. రసస్వరూపమైన ఆత్మ ఒకటి ఉన్నది మనకి. మన ఇంద్రియాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఉంది. ఆ శక్తి ఆడుతోందని మనం అనుకుంటున్నాం, కానీ అక్కడ దూరి ఆడిస్తున్నవాడు ఈ లోపల రసస్వరూపుడే. కన్నొక గోపిక, చెవి ఒక గోపిక, చెయ్యకు గోపిక, నాలికకు గోపిక, కాలుకు గోపిక. ఒక్కొక్క ఇంద్రియంలో ఆడుతున్న కృష్ణుణ్ణి చూడండి. ఇదే గోపికలతో ఆడుతున్న కృష్ణుణ్ణి. నీ చేతిలో స్పర్శగా ఆడుతున్నవాడు, నీ నేత్రంలో దర్శనంగా ఆడుతున్నవాడు, నీ చెవిలో శ్రవణంగా ఆడుతున్నవాడు, నీ కంఠాన శబ్దంగా ఆడుతున్నవాడు, నీ ఊపిరిగా ఆడుతున్నవాడు. ఇన్ని ఆడుతూ ఒక్కొక్క ఇంద్రియం అనే గోపికతో ఆడుతున్న కృష్ణుడు వేటికి అంటకుండా నీ హృదయ కమలంలో కేంద్ర స్థానంలో అలాగే ఉన్నాడని చేస్తే రాసమండలం నీలోనే కనిపిస్తుంది. ఆ మండల మధ్యంలో అంటని కృష్ణుడు నీలోనే కనిపిస్తాడు. వాడితో నువ్వు వాడతావు, వాడితో తాదాత్మ్యం చెందుతావు. కృష్ణుడితో తాదాత్మ్యం చెందడమే రాసలీల అనుభవం. ఇలా పరిశీలిస్తే ప్రపంచంలో సూర్యమండలం అనేటువంటి గోపికలో ఆడుతున్నది కృష్ణుడే. విశ్వంలో ప్రతి చోట కృష్ణ ఆనందమే మనకు దర్శనమిస్తున్నది. ఈ దర్శనానుభవం మనకు కావాలి. కనుక రాసలీల కామలీల కాదు, కామ విజయలీల.
కామ విజయలీల. అందుకే ఎవరైతే ఈ రాసలీలని నిరంతరం స్మరిస్తారో వారికి విక్రీడితం వ్రజవధూచరితం త విష్ణో శ్రద్ధాన్వితోను శృణుయాదవర్ణయజ్ఞ భక్తిం పరాం భగవతి ప్రతిలభ్య కామం హృద్రోగమస్వపిహినోచ్చచిరేణ ధీర అంటున్నాడు సుఖయోగింద్రుడు. ఎవరైతే ఈ దివ్యమైన రాసలీలని నిరంతరం శ్రద్ధతో వింటారో వారికి క్రమంగా పాపములు నశించి కృష్ణుని యందు పరాభక్తి లభిస్తుంది. అది లభిస్తే హృద్రుజ నశిస్తుంది, అంటే హృద్రోగము నశిస్తుంది అని చెప్పాడు. ఇంకేం కావాలండి మనకి? ఇది రాసలీల యొక్క ఫలశ్రుతి. ఇది దివ్యమైనటువంటి లీల, ఇది కాముని గెలిచిన లీల. అందుకే దీనికి వ్యాఖ్యానం రాస్తూ శ్రీధరాచార్యులు, శ్రీధరుల గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది, భాగవతానికి వ్యాఖ్యానించిన మహాత్ములు శ్రీధరాచార్యులు అద్వైత సంప్రదాయ ప్రకారంగా. ఆయన దీనికి రాసలీల గురించి రాయిపోతే ఒక చక్కటి శ్లోకం రాశారు. బ్రహ్మాది జయ సంరూఢ దర్ప కందర్ప దర్ప జైత శ్రీపతిర్గోపీ రాసమండల మండన. ఇది ఆ శ్లోకం. ఇది ఒక రహస్యాన్ని ఆయన అందులో చూపిస్తున్నారు. సుఖయోగీంద్రులు ఇందా కృష్ణుడు వచ్చాడన్నప్పుడు ఒక మాట అన్నారండి, సాక్షాన్ మన్మథ మన్మథ అని ఒక మాట వేశారు. మన్మథుడికే మన్మథుడైన కృష్ణుడు వచ్చాట. ఏమిటి ఈ మాట? ఇది ఒక రహస్యమైన మాట. ఆ రహస్యాన్ని విప్పేశాడు శ్రీధరుడు. జయతి శ్రీపతిర్ గోపీ రాసమండల మండన. ఆయన ఎవడు? బ్రహ్మాది జయ సంరూఢ దర్ప కందర్ప దర్ప. బ్రహ్మాదుల్ని జయించేనని దర్పంతో ఉన్న కందర్పుణ్ణి జయించిన లీలటండి ఇది. కందర్పుడు అంటే ఎవడు? మన్మథుడు. అది మన్మథ మన్మథ. దీనికి కథ ఏమిటంటే, ఒకసారి నారదుల వారు పరిగెత్తుకొస్తున్నారు ఎందుకు రాసమండలం చూడాలని. ఆ వస్తున్నప్పుడు ఈ త్రోవలో దివ్యమైన మన్మథుడి ఇల్లు కనబడిందిట. ఆ మన్మథుడిని నువ్వు వస్తావన్నట్టు. ఎక్కడికి? రాసలీలకి. ఎందుకు? కృష్ణ పరమాత్మ గోపికలతో రాసలీల చేస్తున్నాడు. అవునా, అయితే నేను వస్తానన్నట్ట. భక్తితో కాదు, కృష్ణుడిని జయిస్తానని ఆయన బయలుదేరెట్టండి. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ అప్పుడే సాయంత్రం పూట గోవులన్నింటినీ తీసుకువెళ్ళి కడుతున్నాడు. ఇంకా తర్వాత రాత్రి అవుతుంది. ఈ లోపల ఆయన తారసపడ్డట. కృష్ణుడు చూశాడు మన్మథుడిని. ఏం మన్మథ, బాగున్నావా అన్నట్ట. బాగున్నాను. ఏమిటి ఇలా బయలుదేరావు అని. విజయం సాధించడానికి బయలుదేరన్నాడు. ఎవడి మీద? నీ మీదే అన్నట్టు. ఇక్కడ నీ మీద విజయం సాధించడానికి బయలుదేరాను, నిన్ను ఓడిద్దామని వచ్చానన్నట్ట. ఏమిటి నన్ను ఓడిద్దామని వచ్చావు? గతమంతా మర్చిపోయావా? ఒకప్పుడు ఇలాగే బయలుదేరి శివుడి కంటి మంటల్లో కాలిపోయావు, గుర్తుందా అని అడిగట్ట. అప్పుడైతే ఆయన తపస్సులో కూర్చున్నాడు గనక కాలిపోయానన్నట్ట. మరి రామావతారంలో నన్ను ఏమీ చేయలేకపోయావే అన్నట్ట. అప్పుడు మరి తమరు ఏకపత్ని వ్రతం అనుకుని కూర్చున్నారు కదండి, అందుకేమీ చేయలేకపోయాను అన్నట్ట. మరి ఇప్పుడు ఏమిటయ్యా నీకు అంత తేలిగ్గా దొరికిపోయాను నేను అన్నాడు. ఇప్పుడు మీరు గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమని అనేక మంది గోపస్త్రీలతో విహరిస్తున్నారు గనక మిమ్మల్ని, ఆ గోపికల్ని ఇవాళ రాత్రి రాసలేలట నా యొక్క ఈ బాణాలతో వశం చేస్తానన్నాడండి. అవునా, సరే నీ ప్రయత్నం నువ్వు చేసుకో అన్నట్ట. రాసలీల ప్రారంభమైంది. ఈయన గారికి రాసలీలలో ఎంట్రీ లేదు, దూరం నుంచే గేటు దగ్గర నిలబడి చూస్తున్నాడు. ఎవరు? మన్మథుడు. ఎప్పుడు వీళ్ళందరూ వస్తారో బాణం వేద్దామని రెడీగా కూర్చున్నట్టు అక్కడ. సరే ఆయన గారు సిద్ధపడ్డారు. ఈ లోపల కృష్ణుడు రాధాదేవితో చెప్పేట, మన్మథుడు ఇలా ఉన్నాడు చూసావని. అసలు సృష్టికి సంబంధించిన కామము చెల్లని చోటే రాసలీల. గొప్ప మాట చెప్తున్నది. సృష్టికి చెందిన కామము చెల్లని చోటు రాసలీల. ఇది నాది అన్నదిట రాధాదేవి. రాసలీలకి నేను అధిష్టాత్రిని, నేను రాసేశ్వరిని, రాసమండల అధిష్టాత్రిని. దీనిపై ఏ మాయాజాలములు చెల్లవు. మాయకు చెందినవాడు మన్మథుడు, మాయాతీతమైనది రాసలీల. వాడి మాయ చెల్లుతుందా? నేను చూసుకుంటానులే అందుట ఆవిడ. అంతే. రాధాదేవి అధిష్టాత్రిగా ఉన్నది రాసేశ్వరి. ఆవిడ అనుగ్రహం వల్లనే గోపికలందరూ ప్రవేశింపజేయబడ్డారు. అందువల్ల ఇప్పుడు మన్మథుడు ఏం చేశాడంటే, కృష్ణుడిని చూశాడు. గోపస్త్రీ పరివేష్టితో విజయితే గోపాల చూడమనికి వెంటనే ధనుర్బాణాలు తీసేటండి. అరవిందమశోకంచ చౌతంచ నవమల్లిక నీలోత్పలంచ 5 పువ్వుల బాణాలు. ఒక బాణం తీసేట, అది వ్యర్థమై వచ్చేసింది వెనక్కి. రెండోది వేశాడు, అది అంతే. 5 బాణాలు వృధా అయిపోయేట. ఏమిటా అని చూసేట, ఎదురుగా స్త్రీ కాదు పురుషుడు కాదు, ఒక మహాకాంతి పుంజం కనిపిస్తోంది ఇతరికి. ఆశ్చర్యచకితుడే చూస్తున్నాడు. లోపలికి వెళదామంటే ఇతని వల్ల కాదు, మూర్ఛపోయి కింద పడ్డాట మన్మథుడు. కనుక మన్మథుడు మాయ చల్లని చోటు రాసలీల. అందుకే దీని పేరు కామ విజయ లీల అని. కృష్ణుడికి మదనమోహనుడు అని పేరు ఇందువల్ల వచ్చింది. మదన గోపాల, మదనమోహన అంటే ఇది అర్థం. ఈ విధంగా అనుగ్రహించినటువంటి దివ్యలీల రాసలీల. ఇందులో ఇదంతా మోక్షప్రధాన లీల. సాధారణంగా మోక్షాన్ని 4 రకాలుగా చెప్తారు సంప్రదాయజ్ఞులు. సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యము. సాలోక్యం అంటే పరమాత్మ యొక్క లోకంలోకి వెళ్ళడం. మీరు నిరంతరం ఏ పరమాత్మని స్వరూపాన్ని ధ్యానిస్తే, ఆరాధిస్తూ ఉంటే
ఆ పుణ్యం పండితే ఆ లోకానికి వెళ్తారండి. సామాన్యం కాదు సాలోక్యం అంటే. ఆ భావన ఇంకా తీవ్రమైతే సామీప్యం, ఇంకా తీవ్రమైతే అదే విధమైన రూపం ధరించి అక్కడ ఆనందంగా విహరిస్తారు. ఇంకా తీవ్రమైతే అందులో లీనమైపోతారు, పరమాత్మలో లీనమైపోతారు. ఈ లీనమైపోయిన దాన్ని సాయుధ్యం అని చెప్తారు. ఈ 4 రకాల మోక్షాలు ఈ రోజు చెప్పిన 5 అధ్యాయాల్లో ఉన్నాయి. మొట్టమొదటిగా కృష్ణుని యొక్క దివ్య నాదం విన్న వెంటనే వీరు బృందావనంలో స్వామి ఉన్న చోటుకి చేరారు. ఆ స్వామి ఉన్న చోటుకి చేరడమే సాలోక్యం. తర్వాత స్వామి వారితో పాటు విహరించాడు, ఆ విహారమే సామీప్యం. తర్వాత విరహంలో వీళ్ళు తన్మయులై కృష్ణుని లీలల్ని అనుకరించారు, తదాకార వృత్తి, ఇదే సారూప్యం. చిట్ట చివరికి రాసలీలలో కృష్ణుళ్ళు లీనమయ్యారు, అదే సాయుధ్యం. కనుక 4 ఇందులో చెప్పబడుతున్నాయి. పరమమైన సాయుధ్యానికి సంబంధించిందే రాసలీల. కనుక రాసలీల 5వ అధ్యాయంలో ఉన్నది. ఈ విధమైనటువంటి ఈ దివ్యమైన రాస పంచాధ్యాయని మనం ఈరోజు ఎక్కువ సమయం తీసుకునే చెప్పాం, కానీ సమయం తెలియలేదుట. ఎందుకంటే దాని పేరు బ్రహ్మరాత్రి అని అర్థం. దాని పేరు బ్రహ్మరాత్రి. అసలు ఎంతకాలం గడిచిందో ఎవరికీ తెలియలేదుట, బ్రహ్మరాత్రి. అందుకే ఇక్కడ ఒక మాట చెప్తాడండి. ఇంత విన్నాక పరీక్ష మహారాజు ఒకటి అడుగుతాడు, చాలా బాగుంది, ఒక విధమైన తన్మయత్వం కలిగింది, కానీ మళ్ళీ లోకస్పృహ రాగా నాకేమనిపిస్తుందంటే ధర్మాన్ని రక్షించవలసిన పరమాత్మ పరాంగణలతో ఇలా విహరించడం తగునా అని అడిగాడు. ఇక్కడ అడిగితే వెంటనే నేను గొప్ప మాట చెప్తున్నాడు. నాయన, ఈశ్వరుడైన వాడు చేసిన లీలలు ఇతరులెవరూ చెయ్యలేరు. ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే మనకి చెప్పడం. పరమాత్మ పరాంగణలతో విహరించాడు గనక మనము రెడీ అనే పాప బుద్ధులు పుట్టకుండా ఉండడానికి వ్యాసుల వారు ఈ మాట చెప్పిస్తున్నారు. కానీ ఇక్కడ గోపికలు, కృష్ణుడు, పరాంగణ, ఇత్యాది సందర్భమే లేదు అక్కడ. కానీ దీన్ని అపార్థం చేసుకునే వాళ్ళ కోసం చెప్తున్నాడు. ఇక్కడ పరమేశ్వరుడైన వాడు చేసే లీలల్ని మనం అనుకరించలేం. ఎందుకంటే ఈశ్వర కోటికి చెందిన వాళ్ళు, అంటే బ్రహ్మ విష్ణు రుద్ర అతడు ఈశ్వర కోటికి చెందిన వాళ్ళు చేసే లీలలు నమస్కరించి ధ్యానించి తలంచి తరించవలసిందే తప్ప అనుకరించలేము, అనుకరించరాదు. ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఎలాగో అంటే అగ్ని అన్నిటినీ తింటాడు, అయినా ఆయన పరమ పావనుడు. ఎందుకంటే దేవతాకోటికి చెందినవాడు. దేవతాకోటికి చెందిన అగ్నికే అటువంటి పరమపావనత్వం ఉన్నప్పుడు అలాంటి అగ్నికే అగ్ని అయిన పరమాత్మ విషయం గురించి చెప్పేదేముంది అంటూ మరొక మాట చెప్తాడు. ఏమిటంటే పరమేశ్వరుడైన వాడు చేసే లీలని ఎవరు అనుకరించకూడదు. యథా రుద్రోబ్ధిజం విషః, ఇదే మాట చెప్పాడు. రుద్ర అంటే పరమేశ్వరుడు, యథా రుద్రోబ్ధిజం విషం, రుద్రుడు క్షీరసాగర మథనం నుంచి పుట్టిన విషాన్ని మింగాడు. ఆయన మింగాడు కదా అని మనం ప్రయత్నిస్తే ఏమవుతుంది? ఏమవుతామండి? చచ్చూరుకుంటాం, అంతే కదా. కానీ పరమాత్మ ఎందుకు మింగాడు? సరదాగా టేస్ట్ చూద్దామని మింగాడా? జగద్రక్షణ కోసం ఆయన మింగాడు. కనుక అవతల వాళ్ళని రక్షించడం అనే కోసం పరమాత్మ లీల చేస్తాడు. ఆ లీల పరమాత్మ మాత్రమే చేయగలడు. కనుక పరమేశ్వరుడి కానివాడు విశ్వభయద విషము మృంగి వెలయగలడే అన్నాడు ఇక్కడ పతన్ గారు. విశ్వభయదమైన విషాన్ని మింగి బతకగలడా? కనుక ఆయన విషం మింగాడు కదా, నేను మింగడం ఎలాంటిదో పరమాత్మ చేసిన విహారాన్ని అనుకరించడం కూడా అలాంటిదే. ఇది అనుకరించవలసిన లీల కాదు, ఆరాధించవలసిన లీల. ఇది మోక్షప్రదాన లీల. పైగా ఎలా ఆడాడో తెలుసా వాళ్ళతో? ఒక గొప్ప మాట ఉపమానం చెప్తాడండి. రేమే రమేశో వ్రజసుందరీభి యథార్భకం స్వప్రతిబింబ విభ్రమ. ఎంత చక్కటి మాట. చిన్నపిల్లవాడు అద్దంలో తన ప్రతిబింబంతో ఆడుకున్నట్లు కృష్ణ పరమాత్మ గోపికలతో విహరించాడన్నాడు. ఈ ఉపమానం చాలా తత్వం అర్థం అవడానికి. పిల్లవాడు అద్దంలో తన ప్రతిబింబంతో ఆడుకున్నట్టే గోపికలతో పరమాత్మ ఆడుకున్నట్ట. అంటే ప్రతి జీవుడు పరమాత్మ యొక్క ప్రతిబింబమే. పరమాత్మ బింబం మన ప్రతిబింబం. కానీ ప్రతిబింబాన్నే బింబం అనుకోవడం ఎంత అజ్ఞానమో అది. కనుక ఈ ప్రతిబింబం బింబానికి భిన్నం కాదు. ప్రతిబింబం దేని యందు ఫలించిందో అంటే ఉదాహరణకు అద్దంలో ప్రతిబింబం వచ్చింది, సూర్యుడు అద్దంలో ప్రతిఫలించాడు. అద్దంలో ప్రతిఫలించిన సూర్యుడి ద్వారా అది సూర్యుడనే తెలుసుకోవాలి తప్ప అద్దం సూర్యుడిలో వెలిగిపోతోంది అనుకోరాదు. అలాగే ఉపాధుల్లో ప్రతిఫలించే చైతన్యం ఈశ్వరుని యొక్క ప్రతిబింబమే. అలా తెలియకుండా అదే ఉపాధులతో తాదాత్మ్యం చెందితే అదే జీవభావం. కనుక ఆ జీవభావాన్ని విడిచిపెట్టాలి. ఉపాధుల్లో ప్రతిబింబించేటటువంటిది ఆ ఈశ్వర చైతన్యమే. కనుక ప్రతిబింబంతో పిల్లవాడు ఆడుకున్నట్లుగా పరమాత్మ గోపికలతో విహరించాడన్న ఒక్క మాటలో సుఖయోగింద్రులు మొత్తం విజ్ఞానాన్ని అక్కడ మేళవించి చూపించాడు. కనుక రాసలీల భావిస్తున్న కొద్దీ చాలా చాలా ఉంటుంది. ఇటీవల ఒక నెల క్రితం బృందావనంలో 7 రోజులు కేవలం ఈ 5 అధ్యాయాలే చెప్పుకునే భాగ్యం బృందావనేశ్వరి అయినటువంటి రాధాదేవి అనుగ్రహించింది. ఆ 7 రోజులు చెప్పిన దాన్ని రసజ్ఞులైన శ్రోతలు ఉన్నారు గనక, విజ్ఞులు లోతు తెలిసిన మంచి శ్రోతలు ఉన్నారు. పైగా మొదట కూర్చున్న వాళ్ళు చివరి వరకు కదలకుండా కూర్చున్నారు. ఇలాంటి శ్రోతలు దొరకడం నాకు భాగ్యం. అలాంటి రసజ్ఞులైన శ్రోతలు ఉన్నారు గనకనే నేను కూడా
కాలాన్ని మర్చిపోయి ఈ విషయాన్ని తట్టి చెప్పడం జరిగింది. అంతేకాదు ఒక మాట చెప్తాడు సుఖయోగేంద్రుడు, ఇంతమంది గోపికలు వెళ్ళినా ఆ గోపికలకు సంబంధించిన తల్లిదండ్రులు కానీ పతులు కానీ ఏ ఒక్కరూ కూడా గోపికలు తమ నుంచి దూరంగా వెళ్ళారు అనుకోలేదుట. వాళ్ళందరూ తమ పక్కనే ఉన్నారు అనుకున్నారట. ఏమిటి ఇందులో ఉన్న రహస్యం అంటే, వెళ్ళినవి వాళ్ళు స్థూల శరీరాలు కావు. ఇది తెలుసుకోవాల్సింది. మహాభావ శరీరములను అంటారు. మహాభావ శరీరములు. సృష్టిలో లోకాలలో ఉన్న రసాన్ని అనుభవించడానికి ఇంద్రియాలు ఇవ్వబడ్డాయి, కానీ పరమాత్మ రసము అనుభవించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కోశం ఉంటుందట. అది మహాభావ కోశం. ఇది ఎవరిస్తారు అంటే, బృందావనంలో సాధన చేసేటువంటి సిద్ధులకి రాధాదేవి మహాభావ శరీరమునకు శరీరం ఇస్తుందట. అదొక చిత్రమైన శరీరం. అది పంచకోశాల కంటే విలక్షణమైనటువంటిది. అది మాత్రమే భగవద్ అనుభవాన్ని పొందుతుంది. ఆ మహాభావ శరీరాలతోనే వీళ్ళు అక్కడ ప్రవేశించారు. అంటే వాళ్ళ అంతరంగం అంతా దానితోనే లీనమైంది, ప్రాపంచికంగా లేదు. కనుక వీళ్ళ స్థూల శరీరములు ఎక్కడున్నా వెళ్ళిన మహాభావ శరీరములు, వాటితో జరిగింది దివ్యరాసలీల. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. 3 నామములకు కూడా వ్యాఖ్యాన రూపంగా స్వామి యొక్క లీలల్ని తత్వాన్ని చెప్పుకునడం జరిగింది. గోపీజన వల్లభుడు ఆయన అంటే ఎవరు గోపీజనంలో వాళ్ళకి వల్లభుడు. గోపీజనులు అంటే ఏమిటో మనం చెప్పుకున్నాం. గోభిహి భక్తిరసం పిబతీతి గోపి. తన సర్వేంద్రియములతో భక్తిరసాన్ని ఎవరు పానం చేస్తారో ఆ జీవులు గోపి. అలాంటి గోపీజనుల పాలిటి వల్లభుడు గోపీజన వల్లభుడైన శ్రీకృష్ణ పరమాత్మ. అలాంటి గోపీతత్వాన్ని చెప్పుకున్నాం. ఈ గోపీతత్వాన్ని పెంచి పోషించి వారిని అనుగ్రహించింది రాధాదేవి అనే విషయాన్ని కూడా ప్రస్తావన చేయడం జరిగినది. ఈ రాధాతత్వాన్ని సుఖయోగీంద్రులు ఎంత తాత్వికంగా ఎంత గూఢంగా అందించారో కూడా నేను ప్రస్తావన చేయడం జరిగింది. ఆ గూఢమైన రాధాతత్వాన్ని ఒక్కసారి స్మరించి తర్వాత కథలోకి మనం వెళదాం. రాధ గురించి చెప్పేటప్పుడు అనయారాధితో నూనం అనే శబ్దాన్ని వేశారు సుఖయోగీంద్రులు. ఆమె చేత ఇతడు ఆరాధింపబడ్డాడు, రహస్యముగా విహరించారు వారిద్దరూ అన్నారు ఇక్కడ. అంటే రహస్యశక్తి రాధ అని ఆమె చేత అన్నారు. అనయ అంటే ఆమె చేత. ఇంకొక చోట యైకాపహృత్య అన్నారు. యా ఏకా. చూడండి, ఇక్కడ అమ్మవారి గురించి ఆయన వాడిన శబ్దములు, వీటి గురించి ప్రస్తావన చేయడానికి ప్రత్యేకించి విషయాన్ని ఎత్తుకోవడం జరిగినది. అమ్మ గురించి వాడినవన్నీ కూడా అనిర్వచనీయ శబ్దాలను వేశారు ఇక్కడ. యా, ఏక, సా, అనయ, కాపి, ఈ 5 శబ్దములు ప్రయోగిస్తారు ఇక్కడ సుఖయోగీంద్రులు. అంటే అనిర్వచనీయమైన దాన్ని చెప్పేటప్పుడు ఈ శబ్దాలు చెప్పాలట. వేదముల్లో పరతత్వాన్ని తత్ అని చెప్తారు. తత్ అంటే అనిర్వచనీయం అని అర్థం. ఆ తత్శబ్దాన్ని పుంలింగంలో చెప్తే సహ, రసోవై సహ అని మనం చెప్పుకున్నాం. దాన్నే స్త్రీలింగంలో చెప్తే సా అవుతుంది. అందుకే సా, యా, ఏక, కాపి ఇవన్నీ కూడా అనిర్వచనీయమైనటువంటి తత్వమే రాధా అని చెప్పడం అందులో ఉన్న ఉద్దేశం. ఈ రహస్యం సుఖయోగీంద్రుడు గ్రహించి చెప్పినట్లుగా మరొక యోగీంద్రుడు జయదేవుడు గీత గోవిందంలో ఇలాంటి రహస్య శబ్దాలు వాడారు. సా విరహే తవదీనా రాధా, అక్కడ సా వాడారు. యా రమితావన మాలిన సఖి, యా రమితావన మాలిన. కాపి మధురిపుణ. కాపి, కాపి అంటే ఒక అనిర్వచనీయమైన ఒకానొకామె అని అర్థం. ఈ విధంగా రాధ గురించి వచ్చేటప్పుడు ఆయన కూడా ఈ శబ్దములే వాడారు. రాధ కృష్ణుణ్ణి ఆరాధించినట్లుగానే కృష్ణుడు రాధను ఆరాధిస్తాడట. అక్కడ ఎక్కువ తక్కువ లేవు. పరస్పర అనుసంధాన విద్యే రాధ అనే తత్వం గురించి చెప్పుకున్నాం. అందుకే కృష్ణ పరమాత్మ రాధాదేవి యొక్క పాదం పట్టుకున్నటువంటి వైనాన్ని కూడా వర్ణించాడు జయదేవుడు. ఆయన ఆ మాట రాస్తాట. రాధికా కృష్ణారాధిక అని రచిస్తూ ప్రియే చారుశీలే అనే మరొక అష్టపదిలో ఆయన స్మరగరళ ఖండనం మమ శిరసి మండనం దేహి పద పల్లవ ముదారం అంటాడు. ఇది రచించి అనౌచిత్యం రాసేనేమో అని బాధపడ్డట జయదేవుడు. అంటే కృష్ణుడు అమ్మవారి యొక్క పాదాన్ని తన తలపై పెట్టమని అడుగుతున్నట్ట. ఇది రాసి అనౌచిత్యం రాశాను కొట్టి వెళ్ళి బాధతో దాన్ని కొట్టివేసి ఎక్కడికో వెళ్ళేట జయదేవుడు. ఈ లోపల కృష్ణుడు జయదేవుడి రూపంలో ఇంట్లో ప్రవేశించి క్రింద మళ్ళీ అవే వాక్యాలు రాసి ఇంట్లో పెట్టి వెళ్ళిపోయాట. తిరిగి వచ్చి చూసుకున్నాక కృష్ణుడే అంగీకరించిన సత్యం అన్నమాట అని నమస్కారం చేసుకున్నాడని చెప్తున్నారు. దీనిలో కృష్ణేన ఆరాధ్యతే కృష్ణం ఆరాధయతి రాధ అని కృష్ణునికి అవిభాజ్యమైనటువంటి శక్తి రాధాదేవి. అటువంటి రాధాకృష్ణుని స్మరించుకుని పరమాత్మ తర్వాత లీలల్లోకి ప్రవేశిస్తున్నాం. ఇక్కడితో మాధుర్య లీలలు పూర్తయ్యాయి. ఇక మిగిలిన ఈ 2 రోజులు మనం స్వామి యొక్క ఐశ్వర్య లీలని తెలుసుకోబోతూ ఉన్నాం. సరిగ్గా ఇదే సమయంలో ఎందుకు స్వామి నందవ్రజానికి చేరాడో అది పూర్తయిపోయిందండి. గోవర్ధనగిరిని ఉద్ధరించి గోవింద పట్టాభిషేకం అనంతరం గోపకులందరినీ కూడా దివ్యమైనటువంటి సచ్చిదానంద అనుభవంలోకి తీసుకువెళ్ళాడు. గోపికలందరికీ కూడా రాసలీలతో ఆ ఏకరసానుభవాన్ని ఇచ్చాడు. ఏకరసం అనే మాట ఇక్కడ వాడాం.
ఏకరసానుభవం, ఉన్నదంతా ఒక్క బ్రహ్మరసమే. ఆ బ్రహ్మరసానుభవమే ఇక్కడ రాసలీల అని. ఈ రెండిటి ద్వారా ఆయన చేయవలసిన మోక్షప్రదానం అనేటువంటి జరిగినది. అటు తర్వాత ఇంకా ఆయన వెళ్ళవలసింది వెళ్ళాలి కనుక ఈ సమయంలో నారదుడు తిన్నగా కంసుని వద్దకు వెళ్ళేట. అసలు పాపం నిన్ను అమాయకులను చేసి దేవతలందరూ ఆడించారయ్యా ఓ కంస, ఆ కృష్ణుడు ఎక్కడ పెరుగుతున్నాడో తెలుసా అని అప్పుడు చెప్పేటండి. ఆ కృష్ణుడు అంటే అష్టమ గర్భంలో పుట్టినవాడు కృష్ణనామంతో అక్కడ పెరుగుతున్నాడు. పైగా ఆయన సోదరుడు బలరాముడు, వీరు ఉభయులు కలిసి నందవ్రజంలో పెరుగుతున్నారు బృందావనంలో. పాపం నిన్నందరూ కలిసి వంచారయ్యా అన్నాడు. ఏమండి ఇంతవరకు నారదుడు చెప్పలేదంటే ఆయనకు తెలీదా? ఇప్పుడే వచ్చి చెప్పాలి. ఆయన సమయం చూసి చేసేవాడే నారదుడు అసలు. పైగా నారదుడి గురించి మనం మొదటి రోజునే ప్రస్తావన చేసుకున్నాం. నారదుల వారు నారాయణ సంకల్పాన్ని భూమిపై ప్రవర్తింపజేసేవాడు కనుక ఈ సమయంలో కంసుడికి తెలియాలి. అందుకు ఘనుడొకనాడు నారదుడు కంసుని తోడ యశోద కూతు తాకనుటయు చక్రి దేవకి గర్భజుడవుటయు మున్ను రోహిణీ తనయుడు రాముడవుటయును తద్విభులిద్దరు మందనున్నవారని ఎరుగంగ చెప్పిన మహాద్భుతమంచు చలించె కిన్కతోన్. అన్ని విషయాలు చెప్పేట. యశోదకు పుట్టినటువంటి అమ్మాయే ఇక్కడికి తేబడినదని, ఆమెనే నువ్వు రాళ్ల మీద వేసి కొట్టావు, ఆమె నీకు బెదిరించి వెళ్ళిపోయింది. చక్రి దేవకి గర్భజుడవుటయు, దేవకీదేవికి అష్టమ గర్భంలో నారాయణుడు పుట్టాడని, అలాగే రోహిణీదేవి తనయుడు రాముడు బలరాముడు ఉన్నాడని విషయాలన్నింటినీ చెప్పాడు. దానితో మహా కోపగించుకున్నటువంటి కంసుడు అప్పుడు దేవకీ వసుదేవుల్ని తిరిగి చెరసాల్లో బంధించట. అప్పుడు బంధించాడు. మనం ముందు చెప్పుకున్న ప్రకారంగా యోగమాయ వెళ్ళిపోయిన తర్వాత దేవకీ వసుదేవుల దగ్గర పశ్చాత్తాపడి వారిద్దరిని విడిచిపెట్టాడు. ఇప్పుడు కంసుడు మళ్ళీ తనను మోసం చేశారనే కోపంతో దేవకీ వసుదేవుని చెరసాల్లో వేశాడు. ఆ తర్వాత ఆ బలరామకృష్ణ ఎలాగైనా రప్పించాలనుకున్నాడు. ఇప్పటి వరకు జరిగిన ఘటనలు చూస్తూ ఉంటే తాను పంపినటువంటి అనేక మంది రాక్షసులు వెళ్ళడమే తెలుసు కానీ తిరిగి రావడం తెలియలేదు. ఎవరు పూతన మొదలుకొని ఇప్పటి వరకు అంటే వాళ్ళు వెళ్ళారు, ఏమయ్యారో తెలియలేదు. ఏమయ్యారు అనేది ఇప్పుడు అర్థమైంది అతనికి. ఈ కృష్ణుని చేత వాళ్ళందరూ మరణించారు అని తెలుసుకుని ఈ బలరామకృష్ణుని బలంతో కాదు, ఇప్పుడు అనుబంధాన్ని చూపించి వంచన చేసి వాళ్ళ పని పూర్తి చేయాలి అని సంకల్పించుకున్నాడు. అందుకు యాదవుల యొక్క బంధువైనటువంటి యదువంశంలో చెందినటువంటి అక్రూరుణ్ణి పిలిచి, నాయనా నువ్వు వెళ్ళి ఆ బలరామకృష్ణులు ఇద్దరిని కూడా ధనుర్యాగం చేస్తున్నామని మేనమామ విషయం తెలుసుకున్నాడని పిలుస్తున్నాడని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకురా అని అక్రూరుణ్ణి పంపిస్తున్నట్ట. ఈ లోపల చివరి ప్రయత్నంగా ఇద్దరు రాక్షసుల్ని పంపించాడు. కేసి అనే రాక్షసుణ్ణి, వ్యోముడు అనే రాక్షసుణ్ణి, ఉభయ రాక్షసుల్ని కూడా పంపించి బలరామకృష్ణుల పని పూర్తి చేయమని ఇదో ప్రయత్నం చేస్తున్నాడు, చివరి ప్రయత్నం. కానీ ఈ ప్రయత్నం కూడా వ్యర్థమైంది. ఆ కేసి అనే రాక్షసుడు గుర్రపు రూపంలో వస్తే ఆయన్ని చక్కగా సంహరించాడు శిక్ష పరమాత్మ. వ్యోమాసురుని బలరాముడు సంహరించాడు. కేసి అనే రాక్షసుని చంపినందుకు కేశవుడు అని పేరు వచ్చింది కృష్ణునికి. అయితే కృష్ణునికి ఇంతకు ముందు కేశవ అని నామం లేదా? నేను మొదటి 2 రోజుల్లో చెప్పిన విషయాన్ని ఇక్కడ స్మరించండి. ఆయనకు ఉన్న నామముల్నే మరొక విధంగా కృష్ణుడు ఇక్కడ చూపించి ఆ పేర్లు తెచ్చుకున్నాడు ఇక్కడ. అంటే వేదముల్లో ఉన్న నామములు ఆయనకు మళ్ళీ వచ్చాయి. కానీ కేశవ అనే మాటకి అసలు అర్థం ఏంటంటే అభిరామాహ కేశాహ యస్య సహా. ఎందుకంటే కేశవనామం చాలా ముఖ్యం కనుక దాని గురించి చెప్తున్నా. అభిరామాహ కేశాహ యస్య సహా అంటే అందమైన కేశములు కలవాడు అని అర్థం. కేశములు అంటే రశ్ములు అని అర్థం. వైదిక భాషలో కేశాహ రశ్మయః అంటే కిరణములు అని అర్థంట. అందమైన కిరణములు గలవాడని. నారాయణుడు తేజస్వరూపుడు. ఆ తేజస్సుని సూర్యుని ద్వారా, అగ్ని ద్వారా, చంద్రుడి ద్వారా ఈ జగత్తుపై కిరణ రూపములతో వర్షిస్తూ ఉంటాడట. ఈ విధమైన కిరణ రూపములతో జగత్తును ఆదుకుంటున్నాడు గనుక కేశవుడు అని అంటారు. ఇది ప్రధానమైన విషయం. అదేవిధంగా కేశవ శబ్దానికి శంకర భగవత్పాదుల వారు చక్కటి అర్థం చెప్పారు. కశ్చ అశ్చ ఈశశ్చ యస్య వశే వర్తంతే ఇది కేశవః అని అర్థాన్ని చెప్పారు. కా అంటే బ్రహ్మ, ఆ అంటే విష్ణువు, ఈశ అంటే రుద్రుడు. ఈ బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైన పరబ్రహ్మ ఎవడో అతడు కేశవుడు అని చాలా చక్కటి అంతరార్థాన్ని ఇచ్చారు. కనుక కేశవ శబ్దానికి వేదముల్లో ఇది అర్థం. ఇప్పుడు కేశ అనే రాక్షసుని సంహరించి కేశి నిషూదనుడు కేశవుడు అయ్యాడు. ఈ విధంగానే వాసుదేవుడు కూడా. వాసుదేవ అనే మాట మనం అనేక మార్లు అంటూ ఉంటాం. ఇది కృష్ణ మంత్రం. వాసుదేవుడిని పేరు ఎందుకు వచ్చిందండి? ఠక్కుమని మనం చెప్తాం వాసుదేవుడు కొడుకు గనుక వాసుదేవుడు అని. ఇది కృష్ణావతారంలో కనబడే అర్థం. కానీ వాసుదేవ అనే మంత్రం కృష్ణుడు అవతరించక ముందు ఎప్పుడో స్వయంభూ మన్వంతరంలో ధ్రువుడికి నారదుడు ఉపదేశించాడు వాసుదేవ అనే మంత్రం. ఆ వాసుదేవతో కూడిన ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేశాడు.
అప్పుడు కృష్ణుడు అవతరించలేదే, మరి వాసుదేవన మంత్రం అక్కడ ఎందుకు ఇవ్వబడింది అంటే వాసుదేవ శబ్దానికి అర్థం ఏంటంటే వసన్ దివ్యతే ఇది వాసుదేవ, సర్వులు యందు వసించి ప్రకాశించువాడు అని అర్థం. అంటే అందరి యందు ఉండి ప్రకాశించే చైతన్య స్వరూపుడు అంటే సర్వాంతర్యామి అయినటువంటి వాడని వాసుదేవ శబ్దానికి అసలైన అర్థం. దాన్ని ఇంకో అర్థం చూపించాడు ఇక్కడ, వసుదేవ పుత్రుడని. చూసారా, వేదముల యందు ఆయనకు చెప్పబడ్డ పేర్లన్నిటికీ మరొక అర్థంలో చూపిస్తూ ఆ అర్థాన్ని మళ్ళీ సార్థకం చేశాడు ఇక్కడ. అందుకే కృష్ణావతారం సమస్త నారాయణావతారముల యొక్క కలయిక అని మళ్ళీ ఈ కేశవనామం దగ్గర మరొక్కసారి స్మరించుకుంటున్నాం. కనుకనే స్వామి నామములు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఆచమనంలో కూడా మనం చెప్పుకుంటాం. కృష్ణుని నామాలే చెప్పారు కానీ రాముడి గురించి చెప్పలేదండి అని కొంతమంది అదొక పనికిమాలిన ప్రశ్న తీస్తారు. అక్కడ చెప్పిన 24 ఈ కృష్ణుడి గురించే కాదు, రాముడి గురించి కూడా, రామకృష్ణాత్మకమైన నారాయణుడి గురించి 24 నామములు, అది తెలుసుకోండి అక్కడ. కానీ కృష్ణుడుగా అవతరించక ముందు కూడా నారాయణుడికి కృష్ణ అనే పేరున్నది. అవన్నీ మళ్ళీ తాను అవతరించి ఆ పేర్లను కూడా చూపిస్తున్నాడు అనే విషయాన్ని ఈ కేశవనామ స్మరణలో ఈ నామాలను కూడా ఒకసారి స్మరించుకోవడం జరిగింది. ఇది వరకు దామోదర గోవింద అనే నామాలను కూడా చెప్పుకున్నాం, వాటిని కూడా స్మరించుకుందాం. ఈ విధంగా ఈ రాక్షసులను ఎప్పుడైతే సంహరించాడో అప్పుడు నారదుల వారు కృష్ణుడి దగ్గరికి వెళ్ళారట. ఇక్కడ కంసుడి దగ్గరికి వెళ్ళి చేయాల్సింది చేసి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, స్వామి నీకు బృందావనం విడిచిపెట్టే ఉండాలని నీకెప్పుడు ఉండదు, నీకు ఎప్పుడు బృందావనంలోనే ఉండాలంటుంది మాకు తెలుసు, కానీ నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి నాయన అని అంటున్నట్టు నారదుడు. జగతీశ యోగీశ సర్వభూతాధార సకల సంపూర్ణ ఈశ్వర మహాత్మా, రాజమూర్తులైన రాక్షసులను సంహరించి భూమి చక్రంబు రక్షింప అవతరించిన వాడవయ్య కృష్ణ. నువ్వు వచ్చింది ఎందుకు? రాజులుగా ఉన్నటువంటి రాక్షస సంభూతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంహరించడానికి అవతరించిన వాడివి కనుక నువ్వు బయలుదేరాలి ఇక్కడి నుంచి. ఎందుకంటే వాళ్ళు చాలామంది ఉన్నారు, చాణూర, ముష్టిక, గజ, కంస, శంఖ, యవన, ముర, నరక, పౌండ్రక, శిశుపాలక, దంతవక్త్ర, సాల్వ ప్రముఖులు నీ చేతనింక మడిసెదరు. పారిజాతంబు నీచే అపహృతం వయ్యడిని, నృగుడు శాప విముక్తుండగు, శమంతకమణి సంగ్రహంబగు, మృత బ్రాహ్మణ పుత్ర ప్రదానంబు సిద్ధించు, అర్జును సారథివై అనేక అక్షౌహిణీ బలంబుల వధించెదవు. జరగబోయే కృష్ణావతారాన్నంతటిని క్లుప్తంగా చెప్పేశాడండి. అంటే ఏదైనా మనం కథ చెప్పుకోలేదు అని లోటు ఉంటే ఇవాళ విన్నదంతా చాలు. జరగబోయే దాన్నంతటి నారదుడు ఒక్కసారి ప్రస్తావన చేసి ఇవన్నీ చెయ్యాలి గనక, కృష్ణ నీవొనరించు కార్యములు లెక్కింపని సమర్థుండే వర్ధిష్ఠుండైన విధాతయైన నీ యొక్క లీలల్ని బ్రహ్మదేవుడు కూడా వర్ణించలేడు. నువ్వు చేయాల్సిన కార్యములు చాలా ఉన్నాయని భక్తవత్సలుడివైన నీకు ఒకసారి విన్నపం చేసుకుంటున్నానంటే మందహాసం చేసి కృష్ణుడు సమయమెరిగి చేయవలసింది చేస్తాను వెళ్ళవయ్యా అన్నట్టు నారదుడికి. నారదు అక్కడి నుంచి వెళ్ళాడు. ఈ లోపల అక్రూరుడు బయలుదేరి వస్తున్నాడండి. వస్తూ అనుకుంటున్నాడు, ఎంత మంచి పని చేశాడు కంసుడు నాకు, కృష్ణుని తీసుకుని రమ్మని చెప్పాడు. ఈ భాగ్యం ఎవరికి దొరుకుతుంది? ఇక్కడ కృష్ణ పరమాత్మ దేవకీ పుత్రుడని తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, తెలియని వాళ్ళు కొందరు ఉన్నారు. అది తెలియకపోయినా కృష్ణుడనే ఒక మహాత్ముడు బృందావనంలో దివ్యమైన లీలలు చేస్తున్నాడని కొందరికి తెలుసు. ఆ తెలిసిన వాళ్ళు కృష్ణుడిని చూడకుండానే మధురా నగరంలో కృష్ణుడిపై భక్తి పెంచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి అక్కడ. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్రూరుడు కూడా ఏనాటి నుంచో నారాయణ భక్తుడు. ఆ నారాయణ స్వరూపమే కృష్ణుడని తెలిసినవాడు. ఆ కారణం చేతనే కృష్ణుడి వద్దకు వెళుతూ నన్ను నిజానికి కంసుడు దురుద్దేశంతోనే పంపిస్తున్నాడు. ఎందుకంటే ధనుర్యాగమనే మిషతో బలరామకృష్ణులు పూర్తి చేసేయాలి అనే ఉద్దేశాన్ని పెట్టుకుని ధనుర్యాగానికి మేనమావ రమ్మంటున్నాడు అనే కపటాన్ని చూపించడానికి నన్ను పంపిస్తున్నాడు. నేను వెళతాను, కానీ నేను బయట పెట్టకపోయినా ఎవరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో ఆ పరమాత్మకు తెలియదా? అటువంటప్పుడు నన్ను ఎలా ఆదరిస్తాడో, ఇంత చేసి మేనమామ పడినటువంటి కుట్రలో నన్ను తీసుకువెళతావా అని అనుకోవచ్చేమో. కానీ కృష్ణుడిని తీసుకువెళ్ళడం అనే భాగ్యం నాకు దొరికింది. పరమాత్మకు అన్నీ తెలుసు, నేను ఆయన దగ్గర ఏమీ దాచను, ఉన్నది ఉన్నట్టు చెప్తాను అనుకున్నాడు. ఇలా కంసుడు వ్యూహం పన్నాడు, ఇలా పంపాడు అని కూడా చెప్తాను నేను. ఏదేమైనప్పటికీ ఇలాంటి పనికి వస్తావా అని నన్ను నిరాదరణ చేస్తాడేమో అని కూడా అనుకుంటున్నట్ట. రకరకాల భావాలు కృష్ణుడి దగ్గరికి వెళ్లే ముందు ఎలా ఆదరిస్తాడో, అసలు ఆదరిస్తాడా అంటూ భావాలు కలుగుతున్నాయి. పైగా ఆదరించకపోయిన కృష్ణుని చూస్తాను. ఎట్టి తపంబు చేయబడి నెట్టి చరిత్రము లబ్ధమయ్యనో, ఎట్టి ధనంబులర్హులకు నీవడెనో తొలుబామునందు. గత జన్మల్లో నేను ఎన్ని దానాలు చేశానో, ఎన్ని తపస్సులు చేశానో, నా ఎట్టి వివేకహీనునకు ఆది మునింద్రులు యోగ దృష్టులను పట్టగలేని ఈశ్వరుని బ్రహ్మమయున్ హరి చూడగలిగడి.
యోగీంద్రుడు ధ్యాన దృష్టితో కూడా పట్టుకోలేని పరమాత్మని కళ్ళారా చూడగలిగే భాగ్యం నాకు లభించింది. గత జన్మల్లో ఎన్ని తపస్సులు చేశాను. కంసుడు దుర్మార్గుడు అంటారు కానీ నాకు మాత్రం చాలా మంచి మిత్రుడు అన్నాడు ఇక్కడ. ఎందుకంటే వైరముతోడనైన పిలువ నను పంపి శుభంబు చేసే నిష్కారమైన ప్రేమ ఇదే కంసుని బోలు సఖుండు కల్గునే. చక్కటి మాట అన్నాడు. కంసుడు లాంటి స్నేహితుడు ఎవరికైనా ఉంటాడా? స్నేహితుడు అంటే మనకి హితం చేసేవాడు స్నేహితుడు. కృష్ణుని చూడగలిగే భాగ్యం నాకిచ్చాడు అతను. కనుక కంసుడు ఎవరికి ఏమో కానీ నాకు మాత్రం చాలా మంచి మిత్రుడే అనుకుంటూ వెళుతూ అసలు కృష్ణుడు ఆదరిస్తాడని ప్రశ్న వేసుకుని, ఎందుకు ఆదరించడు? నేనేమీ కపటం చూపించను, ఉన్నదున్నట్టే చెప్తాను, తప్పకుండా ఆదరిస్తాడు. పైగా నేను వెళ్ళి నమస్కరించగానే ఆయన తన చేతిని నా తలపై పెడతాడు. ఊహించుకుంటున్నాడండి ఇవన్నీ కూడా, ఊహలోనే ఆనందిస్తున్నాడు. నేను వెళుతున్న ఈ వేగంలో ఈ రథం సాయంత్రానికి చేరుకుంటుంది బృందావనానికి. ఆ చేరుకున్న కృష్ణ పరమాత్మను చూస్తాను. మా పటి వేళ నేను జని మాధవు పాద సమీపమందు దండాపతితుండనైనా, మాధవు పాద సమీపమందు దండాపతితుండనైనా, మాధవుని యొక్క పాదాల దగ్గర సాష్టాంగ దండ ప్రణామం చేస్తే అతను వెంటనే ఆ మర్యాద పురుషోత్తముడు నేను పాదాల మీద పడకుండానే తన 2 చేతులతో లేపుతాడు నన్ను. ఆ చేతులు ఎలాంటివి అంటే ఆశుగకాల భుజంగ వేగ సంతాపిత భక్త లోక భయ దారణమైన కరాబ్జము ఔదలన్ మోపి హసించి నాకభయమున్ కృపతోడుత నీయకుండునే. అది కాలసర్పంతో భయపడేటువంటి భక్తులకి అభయమిచ్చే చెయ్యి. ఆ చేతితో నా తలపై నిమిరి నాకు అభయాన్ని ఇవ్వడా ఆయన అనుకుంటూ వెళుతూ ఉన్నట్ట. ఆ వెళుతూ ఉండగానే ఈ ఊహల్లోనే బృందావనం దగ్గరికి వచ్చింది. ఆ బృందావనంలో శోభను చూస్తూ ఉన్నాడు. రకరకాలైనటువంటి గోవులు, దూడలు, గోపాలకులు, గోపికలు వీరందరూ కూడా కృష్ణమయమైన భావనతో ఉండడాన్ని చూస్తున్నాడు. పైగా అది గోధూళి వేళ. ఒక్కొక్కరు కూడా గోవుల్ని ఆయా శాలల్లో కడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఆ బృందావనం చూడగానే అనుకున్నట్ట ఇది భద్రమైన చోటు అని. ఎందువల్లంటే బలకృష్ణ బాహుదండ ప్రాకార రక్షా విశేషణ భూషంబైన ఘోషంబు ప్రవేశించే. దీనికి రక్ష ఏమిటి? సాధారణంగా ఊర్లకి చుట్టూ ప్రాకారము మొదలైనవి రక్షగా ఉంటాయి. కానీ బృందావనానికి అలాంటి ప్రాకారం లేదు. ఎందుకంటే కృష్ణుని యొక్క అనుగ్రహమే దీనికి ప్రాకారం. అదే ఎప్పుడు రక్షిస్తూ ఉంటుంది అనుకుని ఆయన సరిగ్గా నందుని ఇంటికి దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ఆ నందుని ఇంటి ముందు ఆవుల శాల ఉంది. ఆ శాల దగ్గర కృష్ణుని యొక్క అడుగు జాడలు కనబడ్డాయటండి. జలజంకుశాది రేఖలు గల హరిపాదముల చొప్పుగని మోదముతో పులకించి ఆ జాడలు బట్టి వెంటనే పోల్చుకున్నట్ట ఇది కృష్ణుని ఇల్లని. ఎందుకంటే కృష్ణునికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి పాదచిహ్నములు అక్కడ కనబడ్డం చేత రథము డిగి ఉత్కలికన్ సంతోష బాష్ప కలితాక్షుండై ఒక ఉత్సాహంతో కృష్ణుణ్ణి చూస్తున్నాననే ఒక భావం కలిగి అప్పుడే ఆనందాశ్రువులు వస్తూ ఉండగా ఆ శాల దగ్గర కృష్ణ పరమాత్మ బలరామ సహితంగా కనబడ్డట. ఎలాగో అంటే అప్పుడే ఆవు పాలు పిదికి పాత్రలో పట్టుకుని వస్తున్నట్టండి అక్కడ. ఇలాంటి బలరామకృష్ణ చూశాడు. కానీ నక్రూరుడు పద్మనేత్రులను రంగద్గాత్రులను ధేనుదోహన వాటీ గతులన్ అలంకృతుల ఉజ్జద్భాసులన్ పీత నీల నవీనోజ్వల వాసులన్ కుసుమమాలాధారులన్ ధీరులన్ వనితాకాముల కృష్ణరాముల జగద్వంద్య క్రమోద్దాములన్ కని నక్రూరుడు. అక్రూరుడు చూసేట బలరామకృష్ణులు ఇద్దరిని. ఇక్కడ ఒక రహస్యం ఉన్నది. బలరామకృష్ణులు ఉభయుల్ని కలిపి ధ్యానించడం ఒక విశేషమైన యోగం అది. బలరామకృష్ణులు ఉభయులు వాళ్ళు బాల్యం నుంచి కలిసి చేసినటువంటి ఆ లీలల్లో బలరాముడు అంశావతారం, కృష్ణుడు పూర్ణావతారం. ఈ ఉభయులు కలిసి ఉన్నటువంటి మూర్తి ఒక విశేషం. రామాయణంలో రామలక్ష్మణులు వలె అక్కడ వారు ఉభయులు ఎలాగ, ఇక్కడ వీరు ఉభయులు ఎలాగా, అలా కలిసే సాగుతూ ఉంటారు బాల లీలల్లో. ఆ విధంగా ఉన్నటువంటి వారిద్దరిని చూశారు. ఒకడు పీతాంబరధారి, ఇంకొకటి నీలాంబరధారి. కృష్ణుడి పీతాంబరధారి, బలరాముడి నీలాంబరధారి. అలాంటి వాళ్ళని చూడగానే ఒక్కసారి వంగి పాదాల మీద ఈయన పడ్డట్ట. ఇంకా పడుతున్నాడో లేదో కృష్ణ పరమాత్మ 2 చేతులు పట్టి లేపెట్టండి. ఈయన ఏమనుకున్నాడు? తల మీద చెయ్యి వేస్తాడు అనుకుంటే ఆయన ఏం చేశాడంటే ఒక్కసారి గాఢంగా కౌగులించుకున్నట్టండి కృష్ణ పరమాత్మ. చూసారా, మన ఊహని మించి పరమాత్మ ఆదరిస్తాడు. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. మన భక్తి ఉండాలే కానీ పరమాత్మ మనని ఎలా ఆదరిస్తాడు అనుకుంటే దాన్ని మించి ఆదరిస్తాడు. అందుకే వాంఛా సమధికం, మనం కోరిన దానికంటే అధికం ఇచ్చేవాడే పరమాత్మ యొక్క విశేషం. అందుకే తండ్రి ఒడిలో చోటు దొరకలేదని తపస్సు చేస్తే ధ్రువుడికి ఏ ఒక్కరూ పొందలేనటువంటి ధ్రువపదం ఇచ్చినటువంటి పరమాత్మ ఆయన.
కానీ ఊహాతీతమైనటువంటి వాంఛాసమితికమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగేవాడు. అందుకు అక్రూరులైన జనుల అవక్రగతిన్ కాచు భక్తవత్సలుడు అంతన్ అక్రూరు కౌగిలించెను చక్రాంకిత హస్తతలము సాచి నరేంద్ర. సుఖయోగింద్రుడు చెప్తూ పరవశించిపోతున్నారు. చక్రధారి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క దివ్యమైన హస్తాన్ని చాచి కౌగిలించుకున్నాడు అతన్ని. ఆ తర్వాత అతన్ని అలాగే ఆ చేత్తో పట్టుకుని ఇంట్లోకి తీసుకువెళ్ళేటండి. తీసుకువెళ్ళి కూర్చోబెట్టి కుశల ప్రశ్నాధికాలన్నీ అయిన తర్వాత నీవేమి కారణమున వచ్చితివి అని అడిగాడు. తెలియక కాదు, తెలుసుకుందామని. ఈ విధంగా అడిగిన వెంటనే అతడు మొత్తం కంసునికి నారదుండు వచ్చి చెప్పిన వైరానుబంధ ప్రకారంబో మొదలుకొని, కంసుడి దగ్గరికి నారదుడు వచ్చి చెప్పిన మాటలు మొదలుకొని జరిగినవన్నీ చెప్పాడు. అక్కడ ఎక్కడా దాచలేదు. ఇప్పుడు ధనుర్యాగం అనే మిషతో అతడు నిన్ను రప్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఉన్నదంతా చెప్పాను, నువ్వు ధనుర్యాగానికి రావాలని కంసుడు అన్నాడు. ఇది చెప్పిన వెంటనే మందహాసం చేసి మామ చాలా సంబరపడుతున్నాడు. ఆలస్యం అయిపోతుందని ఆయన గారికి చాలా ఇప్పుడు తొందర పుట్టిందనమాట. దేనికి ఆలస్యం? అందుకోసం కనుక మనం బయలుదేరాలి అని వెంటనే నందాది గోపకులతో చెప్పేట, బళ్ళు కట్టించండి, బయలుదేరదాం, రేపు పొద్దుటే మనందరం కలిసి బయలుదేరదాం అన్నారు. సరేనని సిద్ధపడ్డారు. ఎందుకంటే యజ్ఞం చూడాలని పిలుస్తున్నాడు కదా, మనందరం వెళదాం పదండి అన్నట్ట కృష్ణ పరమాత్మ. ఇంకా తెల్లవారుజామున ఈ గోపికలందరూ నందుని ఇంటి వైపు చూడడం మొదలుపెట్టారు. ఎందుకంటే అక్కడ రథం కనబడుతోంది కొత్తగా. ఏమిటా వార్త అంటే మొత్తం తెలిసిపోయింది, కృష్ణ పరమాత్మ మధురకు వెళ్ళిపోతున్నాడు అని వార్త. ఇంకా గోపికల వేదన తట్టుకోలేని విధంగా మారిపోయింది. అసలు వచ్చినవాడు ఎవడు? అక్రూరుడు. ఎవడు చెప్పాడు వాడి పేరు అక్రూరుడని? వాడు క్రూరుడే అన్నారు వీళ్ళు. ఎందుకంటే అక్రూరుండని పేరు పెట్టుకుని నేడు అస్మన్మనోవల్లభున్ చక్రిన్ మాకడ బాపి కొంచెం అరుగన్ చర్చించి యతించినాడు అక్రూరుండట. క్రూరుడి ఇతడు నిజం వక్రూరుడవు నేని నిర్వక్రత్వంబున కృష్ణు పెట్టి తన త్రోవంపో విచారింపడే. నిజంగా అక్రూరుడైతే కృష్ణుడిని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాలి. మన మనోవల్లభుడైన కృష్ణుని తీసుకువెళ్ళిపోతున్నాడే అని వేదన పడి ఇప్పుడు ఏం చేద్దాం మనం? హరినేలా కొని పోజదంచు మనమా అక్రూరు ప్రార్థింతుమా హరిబోనీకడు నిల్పరేయనుచునేడర్చింతమా వెల్పులన్ హరిపాదంబులు కడ్డముల్ పడుదుమా హా దైవమా అంచు. వాళ్ళు ఏడుస్తున్న విధానం అది. హరిని తీసుకువెళ్లకుని అక్రూరుని ప్రార్థిద్దామా? హరిని వెళ్ళనివ్వకుండా చూడండి అని దేవతలందరినీ ప్రార్థిద్దామా? లేక హరి పాదంబులకు అడ్డములు పడుదుమా, వెళుతున్నటువంటి కృష్ణుడి పాదాలకు అడ్డం పడదామా అని దుఃఖిస్తున్న సమయంలో వాళ్ళందరూ కొంత దూరం నుంచే ఈ రథాన్ని చూస్తున్నట్ట. పొద్దున వేళ అలంకృతుడైన కృష్ణ పరమాత్మ బలరామ సహితుడై అక్రూరుని ప్రార్థన మేరకు అక్రూరుడి యొక్క రథాన్ని ఎక్కేట. మిగిలిన నందాదులందరూ కూడా వారి వారి బళ్లలో యజ్ఞానికి కావలసినటువంటి కాన్కలన్నీ కూడా పెట్టుకుని బయలుదేరుతున్నారు. వీళ్ళందరూ కూడా ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. గోపికలు ఏమీ అనలేకపోతున్నారు. ఆ సమయంలో స్వామి అది ఎక్కబోతూ అక్కడున్న ఒక సఖుడి చేత కౌరు పంపించట, మళ్ళీ వస్తాను వాళ్ళకి చెప్పని. కానీ మళ్ళీ రాలేదండి ఆయన. అబద్ధమాడాడా అనుకోవద్దు, దాని సమాధానం తర్వాత చూద్దాం. మొత్తానికి స్వామి రథం ఎక్కాడు. ఆ రథం వెళ్ళిపోతుంది. గోపికలు చూస్తూ ఉన్నారు. అదే చనుచున్నవాడు ప్రియుడు అల్లదె తేరు అదే వైజయంతి అల్లెదె రథ ఘోట గంగ్రి రజమాదశ మార్గము చూడుడంచు లోనదవడి మక్కువన్ హరిరథోన్ముఖలై గములై వ్రజాంగనల్ కడలక నిల్చి చూచిరట కన్నుల కబ్బినయంత దూరమున్. కదలక నిల్చి చూచిరట కన్నుల కబ్బినయంత దూరమున్. కళ్ళతో ఎంత మేరకు చూడాలో అంత మేరకు చూస్తూ ఉన్నారు. క్రమంగా ముందు కనబడింది ఏంటంటే రథంలో ఉన్న కృష్ణుడు కనబడ్డాడు. కొంతసేపటికి రథం మాత్రమే కనబడింది. కొంతసేపటికి రథం పైన ఉన్న ధ్వజం కనబడింది. కొంతసేపటికి ఆ రథ చక్రాల నుంచి లేచిన దుమ్ము మాత్రమే కనబడింది. రథం తరలిపోయింది. దుఃఖితులై గోపికలు అక్కడే నిలబడ్డారు. ఈ లోపల రథం సంధ్యా సమయానికల్లా, ఉదయం బయలుదేరినటువంటి రథం క్రమంగా సాయంకాల సమయానికల్లా ఇంచుమించు మధురకు దగ్గరలో ఉన్న సమయంలో యమునా నది దగ్గర ఆ సంధ్యాకృత్యములు తీర్చుకుందామని చెప్పి అక్రూరుడు రథాన్ని ఆపి అక్కడున్న యమునా నదిలో స్నానానికి వెళ్ళేట. సాయం సంకాలంలో చేయవలసినటువంటి క్రియలు చేయడానికి. నిమజ్జ తస్మిన్ సలలే జపన్ బ్రహ్మ సనాతనం తావేవ దదుషే క్రూరో రామకృష్ణవు సమన్వితవు. అక్కడ ఆయన బ్రహ్మ సనాతనం ధ్యాయన్ అంటే సనాతనమైన బ్రహ్మముని ధ్యానిస్తున్నట్ట ఆ యమునా నదిలో. ఎవరు? అక్రూరుడు. ఇక్కడ సనాతనమైన బ్రహ్మముని ధ్యానిస్తున్నాడంటే ఆ రోజుల్లో ప్రతి వారు సకాలంలో ఎక్కడుంటే అక్కడ సంధ్యావందనం చేసుకునేవారు. అది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం.
రాముడు గాని కృష్ణుడు గాని ఆ రోజుల్లో అందరూ, ఇంకా బలరామకృష్ణులకు ఉపనయనం జరగలేదు కనుక వాళ్ళు చేసుకోలేదు. కానీ అక్రూరుడు ఆ సమయంలో చక్కగా యమునలో దిగి చేయవలసినటువంటి గాయత్రి జపం చేసుకుంటూ ఆ గాయత్రి వేద్యమైనటువంటి పరబ్రహ్మని ధ్యానిస్తూ ఒక్కసారి యమునా నదిలో చూడగానే బలరామకృష్ణులు అక్కడ కనబడ్డారట యమునా నదిలో. ఆశ్చర్యపోయాడు. వాళ్ళని రథంలో కూర్చోబెట్టు కదా నేను దిగాను, వాళ్ళు యమునలోకి ఎలా వచ్చారని ఆశ్చర్యపోయి అక్కడి నుంచి ఆ ఒడ్డున ఉన్న రథం వైపు చూసేట. ఆ రథంలో బలరామకృష్ణ అలాగే ఉన్నట్ట. అక్కడ ఉన్నటువంటి బలరామకృష్ణులు ఇక్కడ ఎలా వచ్చారు, నేనే భ్రమించానా అని మళ్ళీ చూస్తే మళ్ళీ కనబడ్డారట. ఒక్కసారి కళ్ళు మూసుకుని మళ్ళీ తెరిచి చూస్తే అక్కడ బలరామకృష్ణ బదులుగా మరొక దృశ్యం కనబడిందిట. అదేమిటి అంటే, ముందుగా కనియన్మున్ను రథంబుపై జలములో కంటిన్ తుదిన్ క్రమ్మరన్ కంటిన్ తొంటి రథంబు మీదనిదే ఈ కళ్యాణ చారిత్రులు. ముందు రథంలో చూశాను, తర్వాత జలంలో చూశాను, మళ్ళీ రథంలో చూసిన తర్వాత మళ్ళీ జలంలో కనబడుతున్నారే అనుకుంటూ ఉండగా ముందుగా కనబడింది సహస్ర శిరసం దేవం సహస్ర ఫణమౌళినం నీలాంబరం బిసశ్వేతం శృంగై శ్వేతమివప్లవం. 1000 పడగలతో, ఆ పడగలపై మెరిసిపోతున్నటువంటి మణులతో, తెల్లని రంగుతో, బిసశ్వేతం తామరతూడు వలె తెల్లని రంగుతో ఉన్నవాడు నీలాంబరము ధరించినటువంటి ఆదిశేషువు కనబడ్డాట మొట్టమొదట. అంటే వాళ్ళిద్దరు ఎవరో అసలు రూపాలు ఇతరికి కనబడుతున్నాయి ఇక్కడ. నీలాంబరధారి ఆదిశేషువు. అది కనుక ఆదిశేషు యొక్క స్వరూపం కనబడుతున్నది. అది చూస్తూ ఉండగానే ఆదిశేషుని పర్యంకం మీద ఒక అద్భుతమైన పురుషుడు గోచరిస్తున్నట్ట. తస్య ఉత్సంగే అంటే ఆదిశేషుని పర్యంకముపై ఘనశ్యామం పీత కౌశేయ వాససం పురుషం చతుర్భుజం శాంతం పద్మపత్రాయతే క్షణం. ఆయన గోచరిస్తున్నవాడు ఎవరు అంటే చతుర్భుజాలు పద్మపత్రాయతే క్షణుడు పీతాంబరధారి అయినటువంటి స్వామి గోచరిస్తున్నాడు. ఆ భోగి భోగ పర్యంక మధ్యంబున వలనొప్పు పచ్చని వలువవాని మేఘంబుపై నున్న మెరుగు చందంబున ఉరమున శ్రీదేవి ఒప్పువాని ముసరు తేటుల విప్ప ముఖ చతుష్కము గల తనయుడాడడి బొడ్డు తమ్మివాని కదలిన బహుపదక్రమ విశేషంబుల రవము చూపెడి నూపు రములవాని జలజ గర్భరుద్ర సనక సనందన సద్విజామర ప్రశస్యమాన చరితుడైన వాని సౌందర్య ఖనియైన వాణిని ఒక్క పురుషవర్యుగాంచే. చూసినది ఎవరిని? నారాయణ యొక్క దివ్యమంగళ స్వరూపం. అది శేషపర్యంకంపై ఉన్నటువంటి వాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం. అందుకే ఇక్కడ గొప్ప విషయం చెప్తున్నారు. తనయుడాడెడి బొడ్డు తమ్మివాని ముఖ చతుష్కము గల తనయుడు అంటే 4 తలకాయలు కలిగినటువంటి తనయుడు కూర్చున్నటువంటి పద్మము నాభియందు కలవాడు అని. అంటే బ్రహ్మ ఏ పద్మము నుండి ఉద్భవించాడో ఆ పద్మము నాభియందు కలవాడు కనుక పద్మనాభుడైనటువంటి వాడు. ఆయన ఆ శయనించున్న స్వామి ఒక్కసారి తన యొక్క పాదాలను అటు ఇటు కదిలించట. ఆ కదిలించిన వెంటనే అందులోంచి ఒక దివ్యమైన నాదములు వినిపిస్తున్నాయట. కదలిన బహుపదక్రమ విశేషంబుల రవము చూపెడి నూపురములవా అని. ఆయన చుట్టూ కూడా సిద్ధులు సురలు బ్రహ్మ రుద్ర ఇంద్రాదులు సనక సనందనాదులు మొదలైన వారందరూ నమస్కరిస్తూ ఉన్నారు. ఇలాంటి నారాయణుని దర్శించాడు. చారు లక్షణ లక్షిత నఖపాద గుల్ఫజాను జంఘోరు కఠినాభి మధ్యోదరుండును సాదరుండును శ్రీవత్స కౌస్తుభ మనవాలిక విరాజిత విశాల వక్షుండును పుండరీకాక్షుండును శంఖచక్ర పద్మహస్తుండును సత్వగుణ ప్రశస్తుండును బ్రహ్మసూత్ర కటిసూత్ర హారకేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషణుండును భక్తజన పోషణుండును సుందర కపోల పాల నాసాధర వదన కన్నుండును నీలనీరద వర్ణుండును కంబు కంధరుండును కరుణాగుణ బంధురుండును ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఊర్జా విద్యా శక్తి మాయాది సేవితుండునై ఒప్పు ఆ పరమేశ్వరునికి మ్రొక్కి భక్తి సంభ్రమము లగ్గలంబుగా గద్గద కంఠుండై దిగ్గన కరంబులు ముకుళించి ఇట్లని వినితించే. అటువంటి నారాయణ్ణి చూసి స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసిన తాదాత్మ్యం చేత 2 చేతులు దోయిలించి ఆనంద బాష్పములతో అక్రూరకృత కృష్ణస్తుతి, అక్రూరుడు కృష్ణుని స్తుతించాడు. ఈ స్తోత్రం మూలంలో కూడా చాలా అత్యద్భుతంగా చెప్పబడుతున్నది. నతోస్మిహం త్వాఖిల హేతు హేతుం నారాయణం పురుషమాద్యమవ్యయం యన్నాభిజాతాదరవింద కోశాత్ బ్రహ్మావిరాసీద్యత ఏషలోకః. నమస్తే వాసుదేవాయ సర్వభూత క్షయాయ చ హృషీకేశ నమస్తుభ్యం ప్రపన్నం పాహి మాం ప్రభో. ఇది చాలా విస్తారమైన స్థుతి. నేను మొదటి శ్లోకం చివరి శ్లోకం మాత్రమే మీకు చదివి వినిపించాను. ఇది మూలంలో. దీనిని ఒక పారవశ్య భావంతో పోతన గారు చక్కని దండకంగా మనకి అందించారు.
శ్రీమానిని మానచోరా శుభాకార వీర జగద్ధేతు హేతు ప్రకార సమస్తంబు నస్తంగతంబై మహాలోల కల్లోల మాలా కులాభీల పాతోనిధింకూలగా బాలకేళీ గతిందేలి నారాయణాఖ్యం పటుక్షాతి శోభిల్లు నీ నాభి కంజంబులో లోక పుంజంబులంబన్న విన్నానియై మన్న ఆ బొమ్మ ఉత్పన్నుడయ్యం కదా పావకాకాశవాతావనీ వాద్యహంకార మాయా మహామానుసాదుల్ హృషీకాదులు లోక బీజంబులు నిత్య సందోహమై నీ మహాదేహమందుల్లసించున్ వసించున్ నశించున్ జడత్వంబులేకాత్మయు నీ యొప్పిదం వెల్లనో చెల్లన్ విచారింప వారెంత వారేనా అంటూ ఈ దండకం కొనసాగుతుంది. ఇది రుచిగా మీకు చూపించాను. ఇలాంటి దండకాలు మనకి చాలా అద్భుతమైనవి తెలుగు సాహిత్యంలో, సంస్కృత సాహిత్యంలో ఉన్నాయి. వీటిని పిల్లల చేతి చదివించి వారి ఆరోగ్యం బాగుపడేటట్లు చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే అచ్చమైన ఈ తెలుగు దండకాన్ని పోతన గారు ఎంత అద్భుతంగా చిత్రీకరించారంటే, ఈ దండకంలో మొత్తం నారాయణ తత్వం అంతా చెప్పబడుతున్నది. ఆది నారాయణుడు ప్రళయజల మధ్యంలో వటపత్రసాయి కనిపించిన తర్వాత ఆపై ఆయన శేషపర్యంకంపై ప్రకటింపబడి తన యొక్క నాభీకమల నుంచి బ్రహ్మను ఉత్పత్తి చేసి తర్వాత ఈ బ్రహ్మాండ పిండం ఏర్పడిన తర్వాత తాను విరాట్ పురుషుడి అందులో ప్రవేశించి తన విరాట్ రూపాన్ని చూపించిన విధానాన్ని కూడా ఇక్కడ వివరించారు. ఆ తర్వాత సృష్టిగతిలో అధర్మం పెరిగి ధర్మానికి దెబ్బ తగిలినప్పుడు ఏ అవతారములు ధరిస్తాడో అవన్నీ కూడా ఇక్కడ వర్ణించి చూపించారు. నారాయణ అవతారములన్నీ చెప్పడం జరిగింది. అటువంటి ఓ నారాయణ, నిన్నెన్న నేనెవ్వడన్ నన్ను మాయా విపన్నున్ విషన్నుం ప్రపన్నున్ ప్రసన్నుండవై ఖిన్నతంబాపి మన్నింపవే పన్నగాధీశ తల్ప కృపాకల్ప వందారు కల్ప నమస్తే 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 నమః అని కీర్తించాడు. ఇక్కడ నీ వంటి దివ్యతత్వాన్ని నా వంటి వాడు వినుతించలేడు. నిన్ను స్తుతించగలిగే శక్తి నాకు లేదు కనుక నేను స్తుతించిందే నీ పరిపూర్ణతత్వాన్ని ప్రకటించిందే అని నేను అనను. నా జన్మ తరించడానికి నేను స్తుతించేనే తప్ప నేను పరిపూర్ణంగా స్తుతించే శక్తి నాకు లేదు. నువ్వు కృప చూడవలసిందే నన్ను అని నమస్కారం చేసి చిట్ట చివరిగా అంటున్నాడు, స్వామి ఈ విషయవాంఛల మాయాజాలంలో పడి నీకు దూరమయ్యే దుస్థితిని నాకు తొలగించవయ్యా అని అంటున్నాడు. ఇది కలలంబోలెడి మనకు జరిగే మానవ సంబంధాలన్నీ కూడా తత్కాలానికి శాశ్వతం అనుకుంటాం. అవి కలిగినప్పుడు సంతోషిస్తాం, దూరమైతే విలవిల్లాడుతూ జీవితాన్నంతటి వృధా చేసుకుంటాం. కానీ అనుబంధాలన్నీ కూడా కలలంబోలెడి పుత్ర మిత్ర వనితాగారాది సంయోగముల్ జలవాంఛారతి ఎండమావులకు ఆసల్చేయు చందంబునన్ నీరనుకుని ఎండమావుల వెంట పరిగెత్తడం వంటివే ఈ అనుబంధములన్నీ కూడా. వాటిని తలతున్ రుచ్యములంచు, వాటిని రుచ్యములు అంటే ఇష్టములేనివనుకుని తలంచే మూఢుండ వృధాతత్వజ్ఞుడన్ నాకు నీ విలసత్పాదయుగంబు జూపి కరుణన్ వీక్షించు లక్ష్మీపతి. అక్రూరుడు ఎంత నిష్కపటంగా కీర్తించాడో చూడండి. ఇందులో అసలైనటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పాడు. కనుక ఈ మిథ్యా సౌక్ష్యములు కాదయ్యా, సత్య సుఖస్వరూపుడైనటువంటి నీ దివ్య పాదార విందాలు ఎల్లవేళలా దర్శించే భాగ్యాన్ని ఇవ్వయ్యా అని ప్రార్థించి తర్వాత అక్కడ అంతర్ధానమైపోయాడు నారాయణుడు. ఇది అక్రూరునికి చూపించిన విశ్వరూపం. అంటే ఇందులో నారాయణులు అన్నీ కనిపించాయి ఆయనకి. సమస్త భువనములు నారాయణ యందు దర్శించాడు. అది ఆ దండకంలో మనకు కనిపిస్తుంది. ఆ విధంగా చూసి అక్కడి నుంచి క్రమంగా ఒడ్డుకొచ్చాడు. ఆ ఒడ్డుకొచ్చేటప్పటికి ఆయనకున్న స్థితి ఎలాంటిదంటే ఒక మహామౌనం, ఒక దివ్యమైన అనుభవాన్ని పొందిన తర్వాత కొంతసేపటి వరకు మాట రాదండి. ఆ స్థితిలోనే ఆ రెండు చేతులు అలా దోజిలించుకుంటూనే రథం దాకా వచ్చేటండి. రథం దాకా రాగానే కృష్ణుడు అక్కడ చూసి అడుగుతున్నాడు, ఏమిటయ్యా నువ్వు ఇంత ఆలస్యం చేసావు? నీరేమి దూరంగా ఉంది, పక్కన ఉంది కదా నువ్వు వెళ్ళింది, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఎంత ఆలస్యమా? తమ పృచ్ఛత్ హృషీకేశ కింతే దృష్టమివాద్భుతం. ఆ నీటి దగ్గర ఇంత ఆలస్యం చేయడానికి కారణం ఏంటి? ఏమైనా ఆశ్చర్యాలు కనబడ్డాయో ఏమిటి ఆ నీటిలో అన్నట్టండి. పైగా భూమౌ వియతి తోయేవా తథాత్వాం లక్ష్యామహే అంటే ఎక్కడ ఆకాశంలోని భూమి మీద కనబడిన వింతలేవేనా ఆ నీటిలో కనబడ్డాయా అని అడిగట్టండి. అడిగితే నవ్వు అంటున్నాడు, స్వామి నీలోన లేని వింతలు భూమిలోని లేవు, ఆకాశంలోని లేవు, నీటిలోని లేవు. వింతలన్నీ నీలోనే ఉన్నాయి, వింతే నీవు నాకు నమస్కారం చేసేటంతే. నీలోన లేని చోద్యములు ఏ లోకమునందు చెప్పరీశ్వర నీటన్ నేలన్ నింగిని ఉన్నవే నీలో చోద్యంబులెల్ల నెగడు మహాత్మా. ఆశ్చర్యాలు అద్భుతాలు అన్ని నీవేనయ్యా.